ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎన్నిసార్లు చెప్పాలి? టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. ఎంత బేసిక్ కామన్. ఇది ఒక డాక్టర్ చెప్పాల్సిన విషయమేనా? మీకు ఇన్ని సంవత్సరాలు చదువుకుంటున్నారు కదా. హెల్తీ ప్రెగ్నెన్సీ అంటే హెల్తీ ఎగ్ అంటే ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు మీ సజెషన్? 25 to 30 మధ్యలో ద బెస్ట్ టైం. స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ రెండు బెటర్గా ఉంటేనే ఎంబ్రియో క్వాలిటీ మంచిగా ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎక్స్పోజ్ అయినంత బేబీ ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు కాలం మాత్రం పీసీఓడి అనేది చాలా మందికి కామన్ అయిపోతుంది. పీసీఓడి అనేది నిజంగా అంత డేంజరస్. గైనకాలజీనే ఎందుకు ఎంచుకున్నారు? బికాస్ ఫెర్టిలిటీ పెరగడానికి రీజన్స్ ఏంటంటారు? డెఫినెట్గా లైఫ్ స్టైల్. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే హెల్దీగా ఉన్నాము అని అనుకోవచ్చా? పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే నాకు గాడ్ అంటే బిలీవ్ ఉంది. నేను చాలా నమ్మేది వెంకటేశ్వర స్వామి. మా నాన్నగారు వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు ఏ డైనమిక్ అండ్ ఇన్స్పైరింగ్ గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పిరెడ్డి గారు ఉన్నారు. జనరల్గా టీనేజ్ నుంచి చాలామంది ఆడవాళ్ళకి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేయాలంటే ఖచ్చితంగా డాక్టర్ శిల్పిరెడ్డి గారి నుంచే సమాధానాలు రావాలి. డాక్టర్ శిల్పిరెడ్డి గారి నుంచే మనం తెలుసుకోవాలి. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో. హలో, ఎలా ఉన్నారు మ్యామ్? ఆల్ గుడ్. ఓకే మ్యామ్, ఏంటి చిన్నప్పటి నుంచి అంటే నేను సాఫ్ట్వేర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి అని మీరు చిన్నప్పటి నుంచి అలా డాక్టర్ అవ్వాలి అనుకున్నారా? లేదు, నేను ఎప్పుడు అలా అనుకోలేదు. మీ మా స్కూలింగ్ అసలు ఎక్కడ? నాన్నగారు లేదు, మా నాన్నగారు నన్ను డాక్టర్గా చూడాలనుకున్నారు. మా మదర్ నన్ను డాక్టర్గా చూడాలనుకుంది కాబట్టి అయ్యా. ఓకే, స్పెషల్. అప్పుడు మనని ఎక్కువ అడిగేవాళ్ళు కాదు కదా. చాయిసెస్ ఏదన్నా ఉంటే లోకం వాళ్ళే చూశారు కాబట్టి వాళ్ళే డిసైడ్ చేసేవాడు. ఓకే, సో మీ పేరెంట్స్ డ్రీమ్ అనమాట మీరు డాక్టర్ అవ్వాలి అని చెప్పి. సో గైనకాలజీనే ఎందుకు ఎంచుకున్నారు? బికాస్ నాకు చాలా సర్జికల్ స్కిల్స్ ఉన్నాయి. ఓకే, సో నేను పల్లెటూర్లలో వర్క్ చేసినప్పుడు ఎక్కువగా సర్జికల్ స్కిల్స్ డెవలప్ అయ్యాయి నాకు. ఎందుకంటే అలా పేషెంట్స్ వచ్చారు కాబట్టి. సో యాజ్ అ సర్జన్ నేను బాగా ఎక్కువగా ట్రైన్ అయ్యాను. సో సర్జికల్ స్కిల్స్ ఉన్నప్పుడు మనం లార్జర్ పాపులేషన్కి కేటర్ చేయాలి అని అంటే అది ఆబ్స్టిక్స్ అండ్ గైనక్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాం. సో ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతారు. ఓకే, సో ఇదంతా మీరు ఊహించుకున్నారా? నేను ఇలా ఉంటాను, ఈ స్టేజ్లో ఉంటాను అని చెప్పి మీరు అంటే మీ పేరెంట్స్ డ్రీమ్ అన్నారు. సో మీ పేరెంట్స్ డ్రీమ్ అంటే ఆబ్వియస్లీ మీ డ్రీమ్ అయిపోయి ఉంటుంది అప్పుడు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం అలవాటు. ఓకే, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయితే మీరు. సో తెలివైన స్టూడెంట్ కాదు, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. ఎందుకంటే నాకు మళ్ళీ మళ్ళీ చదువుకోవాలంటే బద్ధకం. ఓకే, అందుకే నేను ఏదైనా ఫస్ట్ బెంచ్లో కూర్చుని వాళ్ళు చెప్పింది వినేస్తాను. వాళ్ళు విన్నది నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. స్మార్ట్ థింకింగ్ అయితే. సో హార్డ్ వర్క్ అంటే నేను స్మార్ట్ వర్క్ని బిలీవ్ చేస్తాను. ఓకే, హార్డ్ వర్క్ ఎలాగో చేయాల్సి వచ్చినప్పుడు చెయ్యాలి, తప్పదు. అయితే అలా ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ని, కానీ ఎప్పుడు నేను యావరేజ్ స్టూడెంట్ని. అలా 90% బ్యాచ్ కాదు నేను. ఓకే, సో కాబట్టి నాకు ఎప్పుడైనా ఫస్ట్ బెంచ్లో ఉన్నప్పుడు నేను నంబర్ 1 అయితేనే బాగుంటుందని అదొక ఒపీనియన్. సో ఎందులో ఏది కష్టపడి ఏది చేసినా కూడా మనము టాప్ లెవెల్కి వెళ్తేనే అది మన కష్టానికి ఫలితం, అండ్ అది కూడా మనకి కలిసి వస్తుంది. ఓకే, సో ఇన్ని ఇయర్స్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు అంటే మీ పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, మీ గురించి మీరు ప్రౌడ్గా ఫీల్ అయిన ఇన్సిడెంట్ ఉందా? ఓ బోల్డ్ ఇన్సిడెంట్లు ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు మేము ఏదో ఒక కొత్తగా మనం చేస్తూనే ఉంటాం, కష్టపడుతూనే ఉంటాం. అయితే అది మన ధైర్యాన్ని బట్టి కూడా ఉంటుంది, ఇంకొకటి మనం ఉన్న ప్లేస్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నీకు ఎంత ధైర్యం ఉన్నా కూడా నువ్వు ఒక చిన్న సెంటర్లో ఉన్నావు అనుకో, నీ ధైర్యం వేస్ట్ అయిపోతుంది కదా. అదే నీకు ధైర్యం ఉండి నువ్వు ఒక సూపర్ స్పెషాలిటీ సెంటర్లో ఉంటే నీకు ఇంకా వేరే ఉండదు. సో నీకు బ్లడ్ కావాల్సి వచ్చిన అవైలబుల్ ఉంటుంది, నీకు హై రిస్క్ సెటప్ కావాల్సి వచ్చిన అవైలబుల్ ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో అలానే నేను ఒక కేస్ జస్ట్ నిన్న మేము చేశాము. తను నా దగ్గరికి 2 weeks ముందు వచ్చింది, నాకు నార్మల్ డెలివరీ చేస్తారా అని. నేను చేస్తానమ్మా, అదేంటి అలా అడిగావంటే నా ప్లాసెంటా కిందికి ఉంది అని చెప్పింది. ఏ టైప్ అని చెప్పాను. టైప్ 3 ప్లాసెంటా అని చెప్పింది. టైప్ 3 అంటే జస్ట్ మొత్తం కిందికి కాకుండా ఇట్లా సైడ్కి ఇట్లా ఉంటుంది అనమాట, వెనక వైపు కింది వరకు ఉంది. అది యూజువల్గా హెడ్ కిందికి రానివ్వదు. సరే నేను ఇంతకు ముందు 2 కేసులు చేస్తాను, నేను చేస్తాలే అని చెప్పాను.
దాని తర్వాత తనకి మళ్ళీ ఇంకొక బాంబు చెప్పింది, నాకు ఒక ఫైబ్రాయిడ్ కూడా ఉందని. ఎక్కడుందమ్మా ఫైబ్రాయిడ్ అంటే, మీరు చూడండి రిపోర్ట్స్లో అంటే, రిపోర్ట్లో ఫైబ్రాయిడ్ యూట్రస్ ఇలా ఉంటే కింద భాగంలో ఉంది, ప్లసంటా ఎక్కడుంది దాని వెనక ఫైబ్రాయిడ్ ఉంది. సో అది అలా కింద భాగంలో ఉండడంతో హెడ్ కిందికి రానివ్వదు. నేను చెప్పాను, సరే నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు నన్ను నార్మల్ డెలివరీ చేయమని అడిగావు కాబట్టి నీకు దాని ఇంప్లికేషన్స్ తెలుసు. బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది, ఒకవేళ బ్లీడింగ్ అయితే మనం సర్జరీ చేయాల్సిన అవకాశం ఉంటుంది, ఇవన్నీ నీకు తెలుసు కదండి. నాకు అవన్నీ తెలుసు, నాకు నార్మల్ చేస్తారని అడిగింది. సరే అని చెప్పేసి నేను 2 days బ్యాక్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి హెడ్ కొంచెం ఫిక్స్ చేసి నేను అబ్జర్వేషన్ హాస్పిటల్లో పెట్టాను. 1 day అంతా అబ్జర్వ్ చేశాం, బ్లీడింగ్ లేదు. మళ్ళీ నెక్స్ట్ డే మేము మళ్ళీ ఒకసారి స్ట్రిప్పింగ్ చేసి మా దగ్గర మెడికేషన్స్ ఉంటాయన్నమాట, అది పెట్టాం. పెట్టి మెల్లిగా ప్రోగ్రెస్ చేసాం. ఆ హెడ్ని అలా 24 to 48 hours మెల్లిగా కిందికి తీసుకొని వచ్చి నిన్న మధ్యాహ్నం డెలివరీ చేసాం. నార్మల్ డెలివరీ చేసాము. అదృష్టానికి, ఎందుకంటే తన సంకల్పం అది. షీ మేనిఫెస్టెడ్. మేనిఫెస్టేషన్స్ని అందుకే నేను తక్కువ అంచనా వేయొద్దని చెప్తాను. చాలా స్ట్రాంగ్ షీ మేనిఫెస్టెడ్. బ్లడ్ లాస్ లేకుండా డెలివరీ అయింది. ఆ తర్వాత తల్లి బాగుంది, బిడ్డ బాగుంది, అంతా బాగుంది. అండ్ వీటన్నిటికీ తోడు ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది, ప్లసంటా కింద ఉన్న బ్లీడింగ్ ఏం అవ్వలేదు. బికాస్ ఆ ప్రక్రియలో తీసుకెళ్ళాం. తనకి అవసరం ఉంటే మనము సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పి ఓటీ పక్కనున్న లేబర్ రూమ్లోనే పెట్టాము. 2-3 ప్యాకెట్స్ ఆఫ్ బ్లడ్ రిజర్వ్ పెట్టుకున్నాము. అటెండర్స్ కౌన్సిలింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ ఇంత రెడీ చేసుకుంటే ఆమెకి ఏ కాంప్లికేషన్ రాలేదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద సెటప్. మా హాస్పిటల్ ఒక సముద్రం, కావాల్సినంత హెల్ప్ ఉంటుంది అండ్ అటాచ్డ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అదొక అడ్వాంటేజ్. ఇప్పుడు టౌన్స్ లోనో ఇలా అంటే ఏంటంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ఏమైనా కావాలి అంటే అవైలబుల్ ఉండదు. ధైర్యం అనేది ఒక ఎత్తు అయితే మీకు ఫెసిలిటీ కూడా అలాగే ఉండాలి. ఆ కాంప్లిమెంటెడ్ ఫెసిలిటీలోనే ఉన్నా కాబట్టి నిన్న తనకి నేను నార్మల్ డెలివరీ చేయగలిగా అండ్ ఇద్దరు బాగున్నారు. అండ్ ఈరోజు వెళ్తే షీ వాజ్ సో హ్యాపీ. అండ్ ఆ ఫేస్లో ఉన్న చామ్ ఇంకెవరికి ఉండదు. బికాస్ వాట్ షీ వాంటెడ్ షీ అచీవ్డ్. చాలా మంది మనం ఆడవాళ్ళని చూస్తూ ఉంటాం కదా, ఊరికే భయపడతారు, అంటే లేని దానికి కూడా భయపడతారు. అవునవును, నార్మల్ డెలివరీ అంటే ఈమె కూడా సేమ్ సగటున ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఉమెన్. బట్ ఒక్కసారి ఆలోచించండి, ఆమె ఐడియా ఏంటి, ఆమె క్లారిటీ ఏంటి. ఆ క్లారిటీ కోసము ఆమె నా దగ్గరకు వచ్చింది. బికాస్ నేను చేస్తానని తెలిసి వచ్చింది. నాకున్నది ధైర్యం చేయించుకోవడానికి, నీకెందుకు లేదు అని అడిగిన పర్సనాలిటీ. సో ఇంత స్ట్రాంగ్ ఉమెన్ పర్సనాలిటీస్ ఉన్నప్పుడు భయపడే వాళ్ళు ఎందుకు భయపడతారో కూడా అర్థం కాదు. సో ఇది డేర్, కాన్ఫిడెన్స్ అన్ని అనుకోవాలి మనం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక బిడ్డ కనే విషయంలో ఆ మదర్ ఆ టైంలో ఏంటంటే సెన్సిటివ్ గా ఉంటారు. బట్ మీరు చెప్పిన ఇప్పుడు పేషెంట్ వాళ్ళు 2 days వితౌట్ డెలివరీ అనేది హాస్పిటల్లో ఉన్నారు. అదే టైంలో జస్ట్ ఈవినింగ్ అడ్మిట్ చేసి మార్నింగ్ నార్మల్ డెలివరీ అయ్యేవాళ్ళు రాత్రి సెక్షన్ చేయమని 6 గంటలు మమ్మల్ని టార్చర్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి పెయిన్ వస్తే సెక్షన్ చేయాలి, పెయిన్ వస్తే సెక్షన్ చేయాలి. కానీ సెక్షన్ చేసిన తర్వాత కూడా పెయిన్ ఉంటుంది కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సెక్షన్ చేసిన తర్వాత ఇది చేసేటప్పుడు భయపడతారు, చేసేసిన తర్వాత సేమ్ పెయిన్. నేను ఒప్పుకోలేదు, వాళ్ళకి నేను ఒప్పుకోలేదు. వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటానంటే వీళ్ళు కూడా ఏం నేర్చుకోలేదు. కానీ నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి నార్మల్ అవుతుంది. అలా అని మనం నార్మలే చేయాలని ఎక్కడా రూల్ లేదు. మనం ప్రోగ్రెస్ అవ్వలేదు, బేబీ హార్ట్ బీట్ మంచిగా లేదు, లేకపోతే మదర్కి ప్రోగ్రెస్ అవ్వట్లేదు, సెక్షన్ చేయాలి. సో ఏది మనం పర్టికులర్గా పట్టుకుని ఉండొద్దు. అన్ని రకాల పరిస్థితుల్లో మేము చూస్తూ ఉంటాం. అలాగే ఇంకా చాలా కేసెస్ ఉంటాయి. సో ఎవ్రీ టైం మీరు ఇలా ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతారు? డే ఛాలెంజ్ ఉంటుంది మాకు. రాత్రంతా సెక్షన్ల కోసం అడుగుతూ ఉంటారు, పొద్దునంతా డెలివరీస్ చేస్తారు. సో మ్యామ్, నార్మల్ డెలివరీ గురించి చెప్పారు, ఇప్పుడు సెక్షన్ గురించి చెప్పారు. అసలు ఈ రెండింటికి ఏంటి మ్యామ్ డిఫరెన్స్? అంటే సెక్షన్ చేసుకున్న వాళ్ళకి ఏమైనా అంటే ఫర్దర్గా మనం వింటూ ఉంటాం మిత్స్, అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది లేదా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. నిజంగా ఇది సెక్షన్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయా? అలా అని కాదు. సిజేరియన్ అనేది ఉమెన్కి అదొక వరం. ఎందుకంటే నార్మల్ డెలివరీ అవ్వలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రాణం కాపాడే ప్రొసీజర్ సిజేరియన్. అండ్ సిజేరియన్కి నిజంగానే చాలా పెద్ద వాల్యూ ఉంది. బికాస్ అది
తల్లికి ఏమి కాకుండా బిడ్డకి ఏం బిడ్డకి ఏం కాకుండా కాకుండా. ప్రమాదంలో నుంచి బయటికి తీసుకొచ్చే ప్రొసీజర్. Yes. ఆ ప్రొసీజర్ని మనము ఊరికే వాడేస్తున్నాం. ఓకే. అండ్ పోనీ ఆ ప్రొసీజర్ వల్ల నిజంగానే నొప్పి లేకుండా ఉంటుందా? అలా ఉంటే నేనైనా ఒప్పుకుంటాను. సేమ్ టైంలో అప్పటికి నిన్న నేను ఒక రీల్ వేశాను. ఆ రీల్‌లో Okay. కూడా ఫస్ట్ టైము జస్ట్ భయం. సర్జరీ అంటే నార్మల్ డెలివరీ అంటే భయం వల్ల ఆమె సిజేరియన్‌కి వెళ్ళింది. పోనీ ఇంకేదైనా రీజన్ ఉందేమో 8 ఇయర్స్ బ్యాక్, 7, 8 ఇయర్స్ బ్యాక్. ఓకే. ఆ సిజేరియన్ తను చేయించుకున్నప్పుడు స్పైనల్ ఇంజెక్షన్ ఉంటుంది కదా, దానికే తన భయం పట్టుకుంది. ఓకే. దాని తర్వాత సిజేరియన్ అయిన తర్వాత పెయిన్‌కి భయం పట్టుకుంది. సో ఈ స్పైనల్ అనెస్థీషియాకి పట్టుకున్న భయం, పోస్ట్ డెలివరీ సిజేరియన్ తర్వాత పట్టుకున్న పెయిన్‌కి వచ్చిన భయానికి ఇన్ని సంవత్సరాలు ఆమె ప్రెగ్నెన్సీయే కాదనుకుంది. ఆ ఓకే. ట్రామాలో నుంచి బయటికి రాలేదు. ఓకే. ఓకే. దాని తర్వాత సో అంటే అది ఎలా తనకి భయం ఎలా పట్టుకుంది? అంటే Pain వేరే వాళ్ళ వల్ల. చూడడం Pain వల్ల. ఆల్రెడీ వన్స్ అంటే ఆ ఫస్ట్ డెలివరీ ఫస్ట్ డెలివరీ తర్వాత సెకండ్ బేబీ నార్మల్ కాదు కనడానికి. కాదు నార్మల్ డెలివరీ అయితే పెయిన్ ఉంటుందని సెక్షన్ చేయించుకుంది. ఓకే. ఓకే. సెక్షన్ చేసినప్పుడు స్పైనల్ అనెస్థీషియా ఇస్తారు కదా, Yes, yes. అది ఆమె యాంటిసిపేట్ చేయలేదు. ఓకే. సో ఆ స్పైనల్ అనెస్థీషియాకే భయపడిన ఆమె స్పైనల్ తో పాటు మళ్ళీ స్పైనల్ Delivery వచ్చినప్పుడే పెయిన్ ఎక్కువ అనిపించిందంట ఆమెకి. ఓకే. దాని తర్వాత స్పైనల్ కే పెయిన్ అనిపిస్తే సెక్షన్ కి ఎంత పెయిన్ ఉంటుంది. సో అదంతా ఆమె భరించి ఇది మొత్తం ఒక ట్రామా జర్నీ కింద ఆమె మొత్తం ఇట్లా నిండుకుపోయింది. ఆమెకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి చాలా టైం పట్టింది. అందుకని ఓకే. ఓకే. సెకండ్ కిడ్ కనడానికి అన్ని ఇయర్స్ 8 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు. అంతే అయితే. 6 to 8 ఇయర్స్ గ్యాప్ తీసుకుంది. Okay. ఎందుకు అని అంటే భయం. Okay. ఆమె నార్మల్ వద్దనుకుని సెక్షన్కి వెళ్ళింది, సెక్షన్ తెలియకుండా అయిపోద్ది అనుకుని ఓకే. సెక్షన్లో కూడా ఆమె అలాగే ట్రామాతో ఉండింది. సో నా దగ్గర మళ్ళీ చెకప్స్ అంతా చేసుకుని నేను అడిగా, మరి నీకు సెక్షన్ అంటే భయపడ్డావు కదా, ఈసారి నార్మల్ చేసుకుంటావా అని. అమ్మో నార్మల్ అంటే నాకు భయం మేడం అని. మరి సెక్షన్ అంటే కూడా నువ్వు భయపడ్డావు కదా. ఫస్ట్ సెక్షన్ అయిన తర్వాత సెకండ్ ది నార్మల్ డెలివరీ నేను ఛాన్సెస్ చేస్తాను. ఉంటాయా? నేను చేస్తాను. ఓకే. సో నేను అడిగాను అందుకనే, నువ్వు నార్మల్ చేయించుకుంటా అంటే నేను చేస్తానంటే, వద్దు మేడం నాకు సెక్షనే చేయండి, నాకు చాలా భయం ఉంది, లాస్ట్ టైం Okay. సెక్షన్కే నాకు చాలా ఇబ్బంది అయింది, చాలా పెయిన్ అయిందంటే, అసలు పెయిన్ లేకుండా సెక్షన్ ఉంటుందని నీకు తెలుసా అని అడిగా. నాకు తెలియదు అని చెప్పింది. ఈసారి నువ్వు చూడు, నీకు ఇంత కూడా పెయిన్ లేకుండా, నార్మల్ డెలివరీ ఇంత పెయిన్ లేకుండా, నార్మల్ కాదు సెక్షనే, సెక్షనే తను నార్మల్ అసలు ఒప్పుకోవట్లేదు, ఆ భయానికి Okay. ఒప్పుకోవట్లేదు. ఓకే. ఓకే. నీకు ఇంత కూడా పెయిన్ అవ్వకుండా నేను సెక్షన్ చేస్తానని అంటే ఎలా అనింది. నేను అన్నా నువ్వు చూడు అన్న. ఓకే. అలాగే వాళ్ళు పెట్టుకున్న టైమింగ్కి మార్నింగ్ నేను 2 ఎనస్థెటిస్టులు కలిసి, నాతో పాటు 2 అసిస్టెంట్లు, ఆమెకి ఆఖరికి ఇంజెక్షన్ పెయిన్ కూడా తెలియకుండా బ్లాక్ చేసి మంచిగా డెలివర్ చేసి బేబీని ఇచ్చాం. వావ్, సూపర్. బికాస్ ఇవి నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే, ఇది ఇండివిజువల్ ప్రాబ్లం కాదు. ఓకే. తను వేరే ఎవరికైనా తన జర్నీ షేర్ చేసినా షేర్ కానీ చేసుకోవాలన్నా ఆ జర్నీలో పెయిన్ ఉంటుందంటే ఇంకొకరు పిల్లల్ని కూడా కనట్లేదు. Yes. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చాం. Yes. బికాస్ అది నీ ట్రామా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ ట్రామా ఉందని నువ్వు నలుగురితో కూర్చుని ఉన్నప్పుడు షేర్ చేసుకుంటే అవతల వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ లాస్ అవుతారు. లాస్ అవుతారు. వాళ్ళకి అది ఫియర్ ఫ్యాక్టర్, పెళ్లి కూడా చేసుకోకుండా అయ్యేంత Yeah. ఫియర్ ఫ్యాక్టర్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అవును. పిల్లల్ని కూడా కనకుండా కనాల్సి వస్తుంది ఉండంత అని. ఫియర్ ఫ్యాక్టర్ అయిపోయింది. Yes. నాకు డెలివరీ వద్దు ఏమొద్దు, ఆ పెయిన్ వద్దు ఏమొద్దు అనేసి అనుకునే ఫియర్ ఫ్యాక్టర్ వరకు కూడా వెళ్ళిపోయింది. ఓకే. సో నేను నీ ట్రామా మార్చలేకపోతే, నేను నీ జర్నీ అబౌట్ డెలివరీని మార్చలేకపోతే, సో ఛాలెంజింగ్ గా తీసుకున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ నువ్వు ఇదే ట్రామా వేరే వాళ్ళకి చెప్తావు, వాళ్ళు కనకపోతే పిల్లలు. సో నీ జర్నీని మారుస్తాను. నేను మళ్ళీ ఈరోజు వెళ్ళా, పెయిన్ Okay. ఉందా అని అడిగా. లేదు మేడం బాగానే ఉంది, కాలు చేతులు కదులుతున్నాను, కొంచెం పక్క తిరిగేటప్పుడు అలా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అది కూడా ఉండొద్దు, అది కూడా ఉండకుండా మేము చూసుకుంటామని చెప్పి ఎపిడ్యూరల్ ఇచ్చి టాప్అప్ ఇచ్చి మొబిలైజ్ చేసి పెట్టాం. బికాస్ తనకి ఇప్పుడు నేను ఆ కంఫర్ట్ ఇవ్వకపోతే, పాత ట్రామాకి ఇది కూడా యాడ్ అయితే, షీ విల్ నాట్ ఫర్గివ్ హర్ సెల్ఫ్ అండ్ షీ విల్ క్యారీ దట్ ఫర్ ఎవర్ ఇన్ హర్ లైఫ్. ఓకే. సో అట్లీస్ట్ తనకి లాస్ట్ టైం జరిగింది, ఓ అది నాకు
తెలియదు కాబట్టి నాకు అలా జరిగింది, నాకు ఈ చాయిస్ ఉన్నదని తెలుసుంటే నేను అది కూడా సో మార్చుకునేదాన్ని సెకండ్ ప్రెగ్నెన్సీ తనకి హ్యాపీ ప్రెగ్నెన్సీ అయింది. ఎస్. సో మ్యామ్ టీనేజ్ వచ్చిన తర్వాత ఆడపిల్లలకి ఒక డౌట్ ఉంటుంది, వాళ్ళకి ఆ టైంలో వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో అది వాళ్ళకి కొంతమందికి మదర్తో కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదా మదర్తో కూడా మాట్లాడలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. సో ఆ టైంలో మదర్ వాళ్ళ బేబీకి చెప్పాలి, వాళ్ళ డాటర్కి చెప్పాలి అంటే ఆ పరిస్థితిని ఎలా చెప్పాలి అని మీ సజెషన్, మీరు ఏం చెప్తారు? ఎప్పుడైనా కూడా డిశ్చార్జెస్ అనేవి కామన్, దాన్ని అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టీనేజ్ డిశ్చార్జెస్ ఆర్ జస్ట్ ఓకే. నార్మల్. సో వాళ్ళు ఆ టైంలో అయితే భయపడతారు కదా. భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. కానీ ఎనీ డిశ్చార్జ్ దట్ హ్యాస్ గాట్ ఎనీ బ్యాడ్ స్మెల్, ఓకే. దట్ హ్యాస్ గాట్ ఇచ్చింగ్, వాళ్ళే వచ్చి చెప్తారు. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. నార్మల్ డిశ్చార్జ్ అనేది నార్మల్ డిశ్చార్జెస్ అసలు ఏం No వరి issue. అవ్వదు. Okay. నార్మల్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ సైకిల్స్ లో ఉన్న రెగ్యులారిటీ ప్రకారం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిశ్చార్జెస్ వస్తాయి. సో మెచ్యూర్డ్ అయ్యే ముందు సో తర్వాత ఏదైనా కూడా ఆ Okay. ఫ్యూ ఇయర్స్ మనం అనుకోవచ్చు, ఒక 11 to 20 ఇయర్స్ మధ్యలో ఇవన్నీ నార్మల్, కామన్. అండ్ ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నంత వరకు మనం Okay. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం. సో టీనేజ్లో అబ్బాయిల విషయానికి వస్తే ఏంటంటే ఒకప్పుడు అవేర్నెస్ లేక, లేదంటే జనరల్గా టీవీలో యాడ్స్ చూస్తూ ఉంటారు, శానిటరీ ప్యాడ్స్ చూస్తూ ఉంటారు, వాళ్ళ మదర్నే అడుగుతారు. యాక్చువల్లీ ఫస్ట్ బాయ్స్ ఉన్నారంటే వాళ్ళ మదర్నే అడుగుతారు. అప్పుడు మదర్ వాళ్ళకి ఏం చెప్పాలి అని డెఫినెట్లీ మనము రీప్రొడక్షన్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఆ టైంలో చేయాలంటారు, టీనేజ్ టైంలో. ఎప్పుడు క్వశ్చన్ రేస్ చేసినా కూడా అప్పుడు ఆ ఏజ్ కి తగ్గట్టుగా మనం చెప్పాలి. ఓకే. రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి హ్యూమన్ బాడీలో ఉన్న ఆర్గన్స్, దాని గురించి మనం వివరాలు చెప్పాలి. చెప్పి మన బాడీ ఎట్లా ప్రెగ్నెన్సీ కోసము దాన్ని ప్రతి నెల ప్రిపేర్ చేస్తుందో, ఆ ప్రాసెస్లో వచ్చే పీరియడ్స్ గురించి వాళ్ళకి వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. బికాస్ అది తరతరాలుగా మనకి ఉన్న సబ్జెక్టే, ఎంత వీలైతే అంత. సో అట్లా చాలా అంటే మంది ఇంతకు మదర్స్ ముందు ఏంటంటే నవ్వుకొని వదిలేస్తారు, లేకపోతే దాని గురించి చెప్పరు, వాళ్ళ డౌట్ గానే మిగిలిపోతుంది. సో ఆ అంత టైంలో బ్యాడ్ అనేది కమ్యూనికేషన్ లో ఇప్పుడు పేరెంట్స్ లేరుగా. ఇప్పుడు పేరెంట్స్ తో కమ్యూనికేషన్ చాలా పెరిగింది. ఓకే. ఇంతకు ముందు ఫాదర్ అంటే అక్కడెక్కడో ఉంటేనే ఇంత భయపడేవాళ్ళు. బట్ ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు కూడా అలా మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది కదా మ్యామ్, అందుకని అడుగుతున్నాను. సో కంపల్సరీ మనము వాళ్ళకి అవగాహన అనేది ఇవ్వాలి. అయినా ఇప్పట్లో పిల్లలు దానికంటే సూపర్ ఫాస్ట్ లో ఉన్నారు. ఎస్ మ్యామ్, అంతే. సో పీసీఓడి అనేది ఇప్పుడు మనం ఒకప్పుడు చూసుకుంటే ఎక్కడో రేర్గా, అసలు ఈ నేమ్స్ కూడా అందరికీ పీసీఓడి పీసీఓఎస్ అని రేర్గా వింటూ ఉండేవాళ్ళు అనుకుంటా. ఇప్పుడు కాలం మాత్రం పీసీఓడి అనేది చాలా మందికి కామన్ అయిపోతుంది. ఈ పీసీఓడి అనేది నిజంగా అంత డేంజరస్సా? అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికో, లేదంటే వాళ్ళకి వేరే ఇష్యూస్ రావడానికో ఇది ఎంతవరకు దారితీస్తుంది? పీసీఓడి ఇప్పుడు పిఎంఓఎస్ చేశారు, పాలిఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అది మనం అనుకున్నట్టు ఓన్లీ ఓవరీకి సంబంధించిన ప్రాబ్లం కాదు. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓవరీలో ఎగ్స్ ఉంటాయి, కానీ ఫామ్ అవ్వవు, సైజ్ రాదు, రిలీజ్ అవ్వదు. సో ఫామ్ అయ్యే దాంట్లో కూడా 2-3 అన్నీ వచ్చేస్తాయి, కానీ ఏది పెద్దగా అవ్వదు. సో Okay. ఈస్ట్రోజన్ అనేది ఉంటుంది, ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి ప్రొజెస్ట్రాన్ అనేది ఉండదు. సో ఫర్టిలిటీ లెవెల్స్ డ్రాప్ ఉంటుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి, ఓకే. క్వాలిటీ బ్యాడ్ ఉంటుంది. ఇవి ఓవరీకి సంబంధించి. ఓకే. ఇవి కాకుండా ఓవరీ లోపట టిష్యూ నుంచి ఆండ్రోజన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆండ్రోజన్స్ వల్ల అవాంఛిత రోమాలు, దాని తర్వాత మనకి ఈ యాక్నే ఏదైతే పెద్ద పెద్ద మోటాలు వస్తాయో అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇవన్నిటికీ కాకుండా పాలీ ఎండోక్రైన్ అని ఎందుకు అన్నారంటే, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఆండ్రోజన్సే కాకుండా అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇన్సులిన్ ఏదైతే మన బ్లడ్లో వెళ్ళే షుగర్ని సెల్స్కి ఇచ్చి బర్న్ చేస్తుందో, ఆ ఇన్సులిన్ పని చేయకుండా చేస్తుంది. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఓకే. ఇప్పుడు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం మూలాన బ్లడ్లో ఉన్న షుగర్ బర్న్ అవ్వకుండా వాళ్ళకి శక్తి లేనట్టు, నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్లస్ ఆ షుగర్ అనేది లివర్ ఫ్యాట్ కింద మార్చేస్తుంది. సో పొట్ట చుట్టూ ఫ్యాట్ డెపోజిషన్, ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ డెపోజిషన్ అనేది అవుతుంది. సో వెయిట్ గెయిన్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బ్లాక్నెస్ నెక్ దగ్గర, యాక్సిలాలో పిగ్మెంటేషన్ ఇవన్నీ ఉంటుంది, అకాంథోసిస్ అంటారు. ఓకే. ఒబేసిటీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, దాని తర్వాత
అవాంఛిత రోమాలు, ఇన్ఫెర్టిలిటీ ఎగ్ రిలీజ్ అవ్వదు కదా, ఓకే ఇన్ఫర్టిలిటీ, లో ఎగ్ క్వాలిటీ. సో ఇవన్నీ మల్టిపుల్ సిస్టమ్స్ని ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్గా అసోసియేటెడ్ విత్ ఇన్సులిన్, ఆండ్రోజన్స్ అన్నీ కాబట్టి మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ దానికి కొత్తగా పేరు ఇచ్చారు. ఓకే అయితే ఒక్కటి గమనించుకోవాల్సింది ఏంటంటే అది మనము జస్ట్ చిన్న పిఎంఓఎస్ఏ కదా అని తీసేయడానికి లేదు. స్టార్టింగ్లో అంతా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్, ఓకే యాక్నే, ఓకే ఎక్కువ అవాంఛిత రోమాలు, ఇవన్నీ ప్రాబ్లమ్స్తో వెళ్తూ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఓకే ఇవన్నీ కాకుండా ముందుకు వెళ్తే ఫర్టిలిటీ ఇష్యూస్, సంతానలేమి సమస్యలు, ఎగ్ ఫార్మేషన్ ఇష్యూస్, వీటన్నిటిని మళ్ళీ ముందుకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఇర్రెగ్యులర్ పీరియడ్సే కాకుండా ఎండోమెట్రియల్లో థిక్నెస్ ఎక్కువ ఉండడము, ఓవర్ బ్లీడింగ్ సమస్యలు ఉండడము, ఒబెసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇష్యూస్, తర్వాత క్యాన్సర్స్. అది బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉండొచ్చు, ఏ క్యాన్సర్ అయినా సో ఉండొచ్చు. ఫర్దర్గా ఇన్ని ఇష్యూస్కి ఎస్. దారితీస్తుంది. సో పిఎంఓఎస్ని మనం చాలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అండ్ పేరెంట్స్ ముద్దు ముచ్చట అనుకుంటూ పిల్లలకి బాగా ఫుడ్ పెడుతూ ఉంటారు. అంత అవసరం లేదు. ఓకే పిల్లలకి ఎంత వర్క్ ఉంటుంది, ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో చెక్ చేసుకుని దానికి సరిపడా ఫుడ్ పెడితే సరిపోతుంది. అసలు అండ్ first జంక్ గా ఫుడ్ అది పెట్టొద్దు. ఏ టైంలో స్టార్ట్ అవుతుంది మ్యామ్? టీనేజ్ టైంలో వస్తుందా యాక్చువల్లీ పీసీఓడి? పిఎంఓఎస్ అనేది పిఎంఓఎస్. మదర్స్ వూంబ్లో నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే ఎందుకంటే మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ఫీమేల్ చైల్డ్ ఉన్నప్పుడు ఇన్సైడ్ ద మదర్స్ వూమ్ షుగర్స్ కనుక ఎక్కువగా ఎక్స్పోజ్ అయిపోతే ఆ బేబీ, అక్కడి నుంచి కూడా పిఎంఓఎస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో Okay. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ రెస్ట్రిక్షన్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్క్ తగ్గిపోయింది, చాలా మటుకు తగ్గిపోయింది. అండ్ అసిస్టెడ్ హెల్ప్ పెరిగిపోయింది. వెదర్ పేరెంట్స్ అయినా, ఇన్లాస్ అయినా, మేడ్స్ అయినా, ప్రెగ్నెన్సీ అప్పుడు అండ్ కూడా వర్క్ అందరూ ఫ్రమ్ ఏమీ హోమ్ అయినా, చేయనివ్వరు. ఇవన్నీ Yes. అసిస్టెడ్ Mm. ఫెసిలిటీస్ ఎక్కువైపోయాయి. డిస్టెన్సెస్ కూడా ట్రావెలింగ్ లేదు, నడుచుకుంటూ వెళ్ళట్లేదు, అన్ని వెహికల్స్ ఉంటున్నాయి. సో ఇట్లా చుట్టూ చూసుకున్నట్టయితే ఉమెన్ చుట్టూ ఒక టెక్నాలజీ అంతా అల్లుకుంది. నడిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో సో ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంకా ఎక్కువ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. రుబ్బడం, దంచడం, మిక్సీలు వచ్చేసాయి, బట్టలు ఉతకడం, ఆరేయడం, వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి, ఏసీలు, టీవీలు, రిమోట్స్. రిమోట్స్ వచ్చేసాయి, అయానింగ్ కి కమర్షియల్ అయన్ వాళ్ళు వచ్చేసారు, అయన్ చేసి ఇచ్చేసేవాళ్ళు. అట్లా ప్రతి చోట యాక్టివిటీ తగ్గిపోయింది, కానీ ఒకే చోట యాక్టివిటీ బాగా పెరిగింది, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. ఓకే. అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్లో కూడా సరైన ఫుడ్ అవైలబుల్ కాదు. నీకు చాయిసెస్ ఉన్నప్పటికీ నీ నాలుగుకి, నీ బ్రెయిన్కి నచ్చేది జంక్. ఎందుకంటే దాంట్లో అలా యాడ్ చేస్తారు, ఆ అడిటివ్స్, ఆ కెమికల్స్ నిన్ను పిలుస్తాయి, అట్రాక్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు సిటీలోనే కాదు, ఊళ్ళల్లో కూడా సేమ్ పరిస్థితి. అండ్ ఆ పరిస్థితి ఇంకా దారుణంగా అవుతుంది. ఇప్పుడు మన సిటీలో కూడా చూసుకుంటే రోడ్స్ మీద అందరూ టీనేజర్సే ఉంటారు. ఈ స్ట్రీట్ టీనేజర్స్ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. పేరెంట్స్ కి అలవాటు ఉంటుంది, పిల్లలకు కూడా అలవాటు చేస్తారు. సో ఎప్పుడూ ఒకసారి తినడం వేరు, తినడం వేరు, రెగ్యులర్ గా తినడం వేరు. అండ్ ఇప్పుడు నువ్వు ఏదైనా కుక్ చేసావు, కుక్ చేసినప్పుడు నువ్వు ఎనర్జీ స్పెండ్ చేస్తావు, దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తావు, నువ్వు తింటావు, అప్పుడు అదొక లెక్క. ఇప్పుడు ఆర్డర్ చేసుకుని తిన్నప్పుడు నీకు కుకింగ్లో కూడా టైం లేదుగా, అక్కడ కూడా పని తగ్గిపోతుంది. ఎస్. సో ఇట్లా చూసుకున్నట్టు అయితే తినొద్దు 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 అంటే మేము ఎందుకు చెప్తాం తినొద్దని? ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఎపిజెనెటిక్స్ అంటారు. నీవు ప్రెగ్నెన్సీ రాకముందు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నీ నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ డిసైడ్ అయిపోతుంటే అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. సో జెన్జీ నుంచి జెన్ ఆల్ఫా వాళ్ళంతా కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ రెండు బెటర్గా ఉంటేనే ఎంబ్రియో క్వాలిటీ మంచిగా ఉంటుంది. ఎంబ్రియో క్వాలిటీ మంచిగా ఉంటేనే దాని ఎన్వైరన్మెంట్లో పెరిగినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎక్స్పోజ్ అయిందంతా బేబీ ఫ్యూచర్ ఉంటుంది. సో దానికి మనం ప్రిపేర్ అవ్వాల్సింది మంచి ఆరోగ్యంగా ఉన్న ఆడవాళ్ళు, మంచి ఆరోగ్యంగా ఉన్న మగవాళ్ళు, మంచి క్వాలిటీ స్పర్మ్, మంచి క్వాలిటీ ఎగ్స్. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా, మెడిసిన్సే కాదు లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, పనులు చేసుకోవాలి, వండుకోవాలి, టైంకి తినాలి, ప్రోటీన్ మంచిగా తీసుకోవాలి, పిండి పదార్థాలు తక్కువ తీసుకోవాలి, టైంకి పడుకోవాలి.
అనవసరంగా ఆలోచించొద్దు. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో నేను గైనకాలజిస్ట్ అయిపోతాను అని చదువుకోవడం మొదలుపెట్టొద్దు. సో నువ్వు ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రెగ్నెన్సీ గురించి ఆ, ఏది బెస్ట్ ఫుడ్, దాని తర్వాత ఎలా Lifestyle. నేను టైం సెట్ చేసుకోవాలి, ఉద్యోగం కాకుండా బేబీతో మాట్లాడడానికి కొంచెం టైం, ఏదైనా బుక్ రాసుకోవడమో లేకపోతే ఏదైనా బేబీ కోసం ఏదైనా అల్లడమో కుట్లో ఇలాంటి వాటి మీద నువ్వు టైం స్పెండ్ చేయాలి తప్పితే నేను ఈ రోజు ఏం ఫైండింగ్స్ ఉంటాయి, రేపు ఏం ఫైండింగ్స్ ఉంటాయి, ఎల్లుండి ఏముంటాయి, ఇవన్నీ కరెక్ట్ కాదు. స్ట్రెస్ తీసుకో. ఎంత స్ట్రెస్ తక్కువ ఉంటే అంత పాజిటివ్గా pregnancy. ఆలోచించే బేబీస్ వస్తారు. సో మ్యామ్, ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ద్వారా కావచ్చు అండ్ సెలబ్రిటీస్ని అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నారు. సో మనం సెలబ్రిటీస్లో చూసుకుంటే 39 ఇయర్స్ 40 ఇయర్స్లో కూడా మనం ప్రెగ్నెన్సీ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మన హీరోయిన్స్ కావచ్చు అలా. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని బయట వాళ్ళు కూడా 34 35 అంటే తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. సో దీని గురించి మీరేమంటారు? అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని అంటే నీకు అలాంటి వర్క్ ఉందా? దే హ్యావ్ బాడీ ఇమేజ్ రెస్పాన్సిబిలిటీస్ టు లుక్ సర్టన్ వే అండ్ దే ప్రొఫెషనల్ డిమాండ్స్ దట్. ఓకే. సో వాళ్ళు ఎగ్ ఫ్రీజింగే చేసుకుంటారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ తర్వాత చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఓకే. బికాస్ ఇట్స్ వెరీ పర్సనల్. యా, వాళ్ళకి ఒక ఆప్షన్ ఎగ్ ఫ్రీజింగ్. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ ప్లానింగ్తో వాళ్ళు ఉంటారు. బికాస్ అ సర్టన్ ఏజ్ వరకు వాళ్ళ టాలెంట్కి వాళ్ళకి వృత్తిపరంగా నడుస్తుంది Opportunities. కాబట్టి దే హ్యావ్ టు. ఎవ్రీ మూమెంట్ నీడ్ నాట్ డూ దట్. మెయిన్ స్ట్రీమ్ అనేది ఒకటి ఉంటుంది కదా. మెయిన్ స్ట్రీమ్ అనేవాళ్ళు ఎర్లీ 20s వరకు చదువుకోవాలి, మిడ్ 20s వరకు వర్క్ ఆపర్చునిటీస్ చూసుకోవాలి, మిడ్ 20sలో మ్యారేజ్ చేసుకుంటే అట్లీస్ట్ లేట్ 20sలో ఫస్ట్ చైల్డ్ కంప్లీట్ చేసుకుంటే మీ ఆరోగ్యరీత్యా అది మంచిది. అండ్ చైల్డ్ కేర్కి అన్నిటికంటే బెస్ట్ టైం, అకామిడేటివ్గా ఉంటుంది, బాడీ సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే హెల్దీ ఎగ్ అంటే ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు అని మీ యూజువలీ 20s ఆర్ ద బెస్ట్ టైం. 20s 20s ఆర్ ద బెస్ట్ టైం. మిడ్ 20s టు లేట్ 20s ఆర్ ద బెస్ట్ టైం. ఓకే. 20 to 30 బిఫోర్. యా, 25 to 30 మధ్యలో 25 ద to బెస్ట్ 30. టైం. దాని తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మెల్లిగా డిక్లైన్ అవుతాయి. ఓకే. సో ఫర్టిలిటీ రేట్ డ్రాప్ అవుతుంది, అదర్ ప్రాబ్లమ్స్ అందుకుంటాయి. సో మనం లేడీస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు జెంట్స్ కూడా వాళ్ళు కూడా 35 కి 34 కి అలా చేసుకుంటున్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళకి అంతే. కూడా సేమ్ అప్లై అవుతుంది, ఎందుకంటే Okay. స్పర్మ్ క్వాలిటీ కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ ఇంకా ఎక్కువ మొండిగా ఉంటాయి, ఓకే. అంత ఈజీగా వంగవు. స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ టైం టేకింగ్ టు సెట్ రైట్. అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ బేస్డ్గానే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. నీ స్పర్మ్ క్వాలిటీ నార్మల్ ఉంటే, నీ ఎగ్స్ తక్కువ ఉన్నా కూడా నీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నీ స్పర్మ్ క్వాలిటీ బ్యాడ్ ఉంటేనే యూజువల్గా ఐయుఐస్ ఐవీఎఫ్స్ పుష్ చేస్తారు, ఓకే. బికాస్ స్పర్మ్ క్వాలిటీ ఇష్యూ ఉందనేసి. ఓకే. ఎన్ని టైమ్స్ వరకు ఈ IVF లో ఇవి వరకు సేఫ్ అంటారు? ఇట్ ఈస్ నాట్ అబౌట్ నంబర్ ఆఫ్ టైమ్స్, ఇట్ ఈస్ అబౌట్ వై ఈస్ ద రీజన్ దట్ దే చోజ్. రీజన్ మనకి కరెక్ట్గా కనుక్కుంటే అది మనకి ఫస్ట్ సైకిల్లోనే క్లియర్ అవ్వాలి. రీజన్ కనుక్కోకుండా ఇదే ఆప్షన్తో వెళ్ళిపోతే నాకు వచ్చేస్తుంది అని వెళ్తే అది రాదు. ఓకే. సో ఎప్పుడైనా ఫర్టిలిటీకి ఒక్కటే రూల్, గుడ్ ఎగ్ క్వాలిటీ, గుడ్ స్పర్మ్ క్వాలిటీ, దాని మీద ఫోకస్ చేసి 3 months ప్రెగ్నెన్సీ రాకపోతేనే నెక్స్ట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు క్వాలిటీ, నేను క్వాంటిటీ చెప్పట్లేదు, క్వాలిటీ రెక్టిఫై అయిన తర్వాతనే ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకోవాలి. క్వాలిటీ రెక్టిఫై కాకపోతే ఏ ట్రీట్మెంట్తో ఆ క్వాలిటీతో ప్రెగ్నెన్సీ వస్తుందో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటేనే, ఆ ప్రోటోకాల్ వెళ్తేనే, ఆ పద్ధతిలో వెళ్తేనే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో మ్యామ్, ఇంత ఇరెగ్యులర్ పీరియడ్స్కి లేదా ఇంత ఇన్ఫెర్టిలిటీ పెరగడానికి రీజన్స్ ఏంటంటారు? ఓన్లీ లైఫ్ స్టైల్, ఓన్లీ ఫుడ్ అంటారా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయంటారు? డెఫినెట్గా లైఫ్ స్టైల్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. మెయిన్ రీజన్. ఓకే. మేజర్ రీజన్స్. ఎందుకంటే మనం తినే ఆహారం మారిపోయింది, తినే టైమింగ్స్ మారిపోయాయి, పడుకునే టైమింగ్స్ మారిపోయాయి, ఓకే. ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది. ఇవి కాకుండా ఉన్నాయి లేని అన్నీ తెలుసుకొని స్ట్రెస్ పెంచేసుకున్నారు. ఓకే. ఇవి కాకుండా వర్క్ టైమింగ్స్ కూడా మారిపోయాయి. అండ్ ఓవర్ అబండెన్స్, ఎంతో కష్టపడితే 2 meals దొరికేవి, అంతే కదా. ఎంతో కష్టపడితే పొద్దున్న నుంచి రాత్రి వరకు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కష్టపడితే నీకు
కట్టుకెళ్ళిన మధ్యాహ్నం భోజనం ఒకటి, లేకపోతే పొద్దున్న తిని వెళ్తే మళ్ళీ నైట్ వచ్చి తినేవాడు. 2 మీల్స్ దొరికేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు ఎంత బ్యాడ్ పరిస్థితి అయినా సిటీస్లో ఒక మోస్తారు వర్క్ చేసుకునే వాళ్ళకి డెఫినెట్లీ అబండెన్స్ ఆఫ్ ఫుడ్ ఉంది. అండ్ అంత ఫిజికల్ వర్క్ లేదు. ఓకే. అండ్ పోనీ ఎంత కష్టపడి సంపాదిస్తున్నారు, టైంకి పడుకుంటున్నారా? లేదు. ఆఫీస్ నుంచి ఇంటికి టైంకి వచ్చినా కూడా ఏ అమెజానో నెట్ఫ్లిక్సో చూసి 12 గంటలకు పడుకుంటున్నారు. అవుతుంది. సో దే ఆర్ కాజింగ్ సెల్ఫ్ ట్రామా. ఓకే. పుట్టగొడుగుల్లాగా హాస్పిటల్ ఎందుకు వచ్చాయి? అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే మీకు ఫస్ట్ అలవాట్లు బ్యాడ్గా అయిపోయాయి, రోగాలు ఎట్లాగో వస్తాయి, 100% వస్తాయి. నువ్వు మారమంటే నేను శత్రువులా కనిపిస్తాను. ఏదో నా దగ్గర ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తారు కాబట్టి, బేబీ కోసం కాబట్టి అంతో ఇంతో మార్పు ఉంది. అప్పటికప్పుడు లేకపోతే దుబ్బే అంటారు, చెప్పావులే పెద్ద అనుకుంటారు. సో అంత బ్యాడ్గా ఆలోచించే పాపులేషన్ ఇప్పుడు ఉన్నప్పుడు మరి పాపులేషన్కి తగ్గట్టు మెడికల్ సర్వీసెస్ ఇవ్వాలిగా. రోగాలు ఇన్ని టైమ్స్ ఇంత ప్రొజెక్షన్ వచ్చినప్పుడు ఆ ప్రొజెక్షన్కి తగ్గట్టు హెల్త్ కేర్ రెడీ చేసుకోవాలి కదా. లేకపోతే పాండమిక్ వస్తే తట్టుకుంటామా? సో ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ పాండమిక్ నడుస్తుంది. ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ ఒకటి. ఒబేసిటీ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎవ్రీ సిస్టమ్ ఒబేసిటీ వల్ల ఓన్లీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మాలిటీసే కాదు, ఈవెన్చువల్గా వచ్చేవి రకరకాల క్యాన్సర్స్. ఓకే. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది కూడా మనం వింటూ ఉన్నాము. ఒకసారి దాని గురించి మీ మాటల్లో మ్యామ్ ఎక్స్ప్లెయిన్. డెఫినెట్లీ ఒకప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ 16 స్ట్రెయిన్ 18 స్ట్రెయిన్కి దొరికేది. ఓకే. సో హెచ్పివి 16 అండ్ హెచ్పివి 18, 6, 8 కూడా ఉండేవి. సర్వరిక్స్, గార్డసిల్ 2 బ్రాండ్స్ ఉన్నాయి. 6, 8, 16, 18 ఒకటి. గార్డసిల్లో కూడా ఇవి ఉన్నాయి, కానీ గార్డసిల్లో ఇప్పుడు గార్డసిల్ 9 అని వచ్చింది. సో 9 స్ట్రెయిన్స్ కవర్ చేస్తుంది అనమాట. సో మెయిన్ స్ట్రెయిన్స్ కాకుండా 6, 8, 16, 18 అవన్నీ కాకుండా ఇంకా 43, 45, 32 ఇలా బోల్డ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇది కవర్ చేస్తుంది. 9 స్ట్రెయిన్స్ వ్యాక్సిన్. అండ్ ఇవన్నీ హెచ్పివి వైరస్ని బేస్డ్గా చేసుకున్న వ్యాక్సిన్స్. సో ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మనకి హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్స్ అవ్వవు. మన బాడీ దానికి ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది కాబట్టి. హెచ్పివి వైరస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే. హెచ్పివి వైరస్ ఈజ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అండ్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత రేపే క్యాన్సర్ వస్తుందని కాదు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు 16 and 18 వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి ఆ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కొంచెం పెరుగుతాయి. అండ్ మెల్లిగా ఆ సర్విక్స్ అనేది నార్మల్ నుంచి ఇన్ఫ్లమేషన్ నుంచి అలా CIN 1, 2, 3 ప్రీ క్యాన్సర్కి అలా వెళ్తుందనమాట. దానికి ఒక పెద్ద జర్నీ ఉంటుంది. రెగ్యులర్గా పాప్స్మియర్ చేయించుకుంటే మనకి ఎటువంటి చేంజెస్ ఉన్నా కూడా మనకు తెలిసిపోతాయి. అండ్ దానికి అనుగుణంగా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అయితే హెచ్పివి వైరస్ దీనికి కారణము సర్వైకల్ క్యాన్సర్ అని ధృవీకరించిన తర్వాత, హెచ్పివి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పిల్లలైతే 9 to 16 years పిల్లలైతే బాయ్స్, గర్ల్స్ కూడా వేయొచ్చు ఇప్పుడు. ఎందుకంటే హెచ్పివి 9 స్ట్రెయిన్స్ని కవర్ చేస్తుంది కాబట్టి. అది సర్వైకల్ క్యాన్సరే కాకుండా ఓరోఫారింజల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్ కూడా కవర్ చేస్తుంది. వాట్స్, చిన్న వాట్స్ వస్తే పులిపిరిలాగా అవి కూడా కవర్ చేస్తుంది. సో ఈ గార్డసిల్ 9 వ్యాక్సిన్ ఏదైతే ఉందో 2 doses ఇస్తాం పిల్లలకి. సో ఫస్ట్ డోసు ఇచ్చిన తర్వాత 4 to 6 months సెకండ్ డోస్ ఇచ్చేస్తాం. అదే అబౌవ్ 16 years వాళ్ళందరికీ 3 doses పడతాయి. ఫస్ట్ డోస్ తర్వాత 2 monthsకి, ఆ తర్వాత ఫస్ట్ డోస్ నుంచి 6 monthsకి. సో 0, 2 and 6 అదే డోస్. అండ్ ఈ వ్యాక్సిన్ ఎఫికసీ బాగుంది. అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద ఓన్లీ క్యాన్సర్ విచ్ హెస్ గాట్ వ్యాక్సినేషన్. అండ్ దాంతోపాటు ఇంకా మీకు వేరే ఓరోఫారింజల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్ కూడా రాకుండా వెజనల్ వాట్స్ కూడా అదొక ట్రీట్మెంట్ అనమాట. సో మ్యామ్ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే హెల్దీగా ఉన్నాము అని అనుకోవచ్చా? కాన్ఫిడెంట్గా పీరియడ్ రెగ్యులర్గా వస్తే మీరు ఫర్టైల్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హెల్త్కి, ఫర్టిలిటీకి ప్రస్తుతానికి ప్రతిసారి సంబంధం ఉండదు. ఓకే. సో మ్యామ్ మీరు ఇలా రోజు ఇప్పుడు చెప్పే రోజు ఎవ్రీడే మేము ఛాలెంజింగ్గా తీసుకుంటాము అండ్ ఎవ్రీడే ఇవన్నీ ఆలోచిస్తారు, పేషెంట్స్ గురించి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తారు అండ్ వాళ్ళ స్టోరీస్ అన్నీ మీరు వింటూ ఉంటారు. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీ పర్సనల్ లైఫ్, వర్క్ ఇదంతా? పర్సనల్ లైఫ్ నేను డాక్టర్గా 25 ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి
ఆ డిసిప్లిన్ ఆటోమేటిక్గా ఉంది. ఓకే. సేమ్ టైంకి మార్నింగ్ లేస్తాము, ఇంట్లో వండిందే తింటాము, బయట కూడా తింటాను. నేను పెద్ద ఫుడీ నేను. అట్లీస్ట్ వన్స్ ఇన్ వీక్ 10 డేస్కి ఒకసారి బయట తింటాను. ఫుడ్ ఇంటి నుంచి తెచ్చుకుంటాను, ఇంటి నుంచి తెచ్చుకుందే తింటాను. ఓకే. అండ్ ప్లాస్టిక్స్ యూజ్ చేయము, వీలైనంత వరకు గ్లాసు స్టీలు అలాంటివి యూజ్ చేస్తాము. వాటర్ కూడా గ్లాసు స్టీల్లోనే యూజ్ చేస్తాము. దాని తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను. వీలైతే నేను నైట్ మీల్కి వాళ్ళకి ఏదైనా వెరైటీ కావాలంటే నేనే ఇంట్లో వండుతాను. మీరే కుక్ చేస్తారు. యా, మార్నింగ్ కూడా అప్పుడప్పుడు బాక్సెస్ ఏదైనా పెట్టాలంటే నేను చేస్తాను. మాకు మా ఫ్రెండ్స్ ఇది అడిగారు చేయండి అంటే చేస్తాను. ఒక గంట ముందు లేస్తే అయిపోతుంది. ఓకే. అండ్ డిసిప్లిన్ ఆటోమేటిక్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు ఫిజికల్గా చాలా వర్క్ ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగే మేము వచ్చేసి రోబోటిక్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్, గైనిక్ సర్జరీస్ అన్ని మార్నింగ్స్లో చేస్తాం. ఓకే. సో మార్నింగ్ 7-6 o'clock కూడా స్టార్ట్ చేస్తాం. అప్పుడప్పుడు 7:30, 8 కూడా స్టార్ట్ చేస్తాం. 2 సర్జరీస్ ఉంటే 8కి స్టార్ట్ చేస్తాం. 8 to 9 ఒకటి, 9 to 10 ఒకటి, 10 o'clock ఓపీకి వచ్చేస్తాం. సర్జరీ టు సర్జరీ మధ్యలో ఏదైనా ఫైండింగ్స్ ఉంటే లేబర్ పేషెంట్స్ని చూసుకుంటాం. ఓకే. సో అలా ఇంకేమన్నా ఎక్కువ సర్జరీస్ ఉంటే ఒక గంట ముందు వస్తాం. సో మీ కిడ్స్ మిమ్మల్ని అడుగుతారా స్పెషల్గా ఇది ప్రిపేర్ చేయమని ఫుడ్ అడుగుతారు. వాళ్ళకి నేను చేసిన కొన్ని ఫుడ్స్ చాలా నచ్చుతాయి. వాళ్ళకి టీనేజ్ పిల్లలు ప్లస్ చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి రకరకాల కోరికలు ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ ఇంట్లో వండినవి రొటీన్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనమంటే కొన్ని సంవత్సరాలుగా రొటీన్ ఐటమ్స్ తింటాం, ఆ ప్యాలెట్ మనకుంది. పిల్లలకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటారు. సో మనకి ఉన్న ఇంట్లో ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో అవి చేసి పెడితే వాళ్ళకు కూడా క్వాలిటీ మనం కంట్రోల్ చేస్తాం కాబట్టి వాళ్ళకి కూడా మనం సమాధానపరిచినట్టు ఉంటుంది. సో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మదర్ ఆలోచించే అంటే ఆ 9 months ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా, అంటే దానికి ప్రభావం చూపిస్తుందా లేదా 100% ఓవరాల్ గా ఉంటుంది. పెద్ద అయిన తర్వాత మనం అనుకుంటాము ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కరెక్ట్గా ఉంటే చాలని. నో, అది చాలా తప్పు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాగో 100% ప్రశాంతంగా ఉండాలి. కానీ ఆమె ప్రశాంతంగా ఉండాలంటే ఆమె చుట్టుపక్కల వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. సో ఎనీ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, ఎనీ మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్స్, ఎనీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఎనీ అబ్యూస్, ఇవన్నీ కూడా బేబీ యొక్క మానసిక స్థితిని డిసైడ్ చేస్తుంది. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వర్క్ ప్లేస్, స్పౌస్, సిబ్లింగ్స్ అందరూ గమనించుకుంటూ ఉండాలి. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవన్నీ ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్సే. సో మ్యామ్ మీరు స్పిరిచువాలిటీకి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తారు? అంటే మీరు గాడ్ని బిలీవ్ చేస్తారా? మీరు ఎక్కడికైనా వెళ్తూ ఉంటారా టెంపుల్స్కి రెగ్యులర్గా? నాకు గాడ్ అంటే బిలీవ్ ఉంది. అండ్ నేను చాలా నమ్మేది వెంకటేశ్వర స్వామిని. ఓకే. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ హీస్ విత్ మీ. ఓకే. అండ్ ఎప్పుడైనా నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. నాకు ఓపీలో చాలా బిజీగా ఉన్నాను, ఆ రోజు నేను లంచ్ చేయలేకపోయాను అంటే ఎవరన్నా 100% వచ్చి నాకు వెంకటేశ్వర స్వామి లడ్డు ఇస్తారు చేతిలో. ఓకే. మా బయట స్టాఫ్ వాళ్ళు కూడా మేడం మీకు ఈరోజు ఫుడ్ తినడానికి బ్రేక్ దొరకలేదు, లడ్డు వస్తుందా లేదా చూద్దాం అనుకుంటారు. ఖచ్చితంగా ఏదో ఒక పేషెంట్ తిరుపతి వెళ్ళారని చెప్పేసి వెంకటేశ్వర స్వామి లడ్డు తీసుకొని చేతిలో పెడతారు. ఓకే. మీరు ఎప్పుడైనా సర్జరీ చేసేటప్పుడు మీకు కొంచెం అనిపించి దేవుణ్ణి తలుచుకున్న మూమెంట్స్ మీ ఫేవరెట్? మేము చేసేది హై రిస్క్ వర్క్ కాబట్టి దేవుడిని తలుచుకోకుండా ఎప్పుడూ ఉండం. ఓకే. దేవుడు ఎప్పుడు మాతోనే ఉన్నాడు, మా చేతుల్లోనే ఉన్నాడు, మా కళ్ళల్లోనే ఉన్నాడని అనుకుంటాం. ఎందుకంటే మేము అంత హై రిస్క్ వర్క్ చేస్తాం కాబట్టి. చాలా డిఫికల్ట్ రోబోటిక్ సర్జరీస్, చాలా డిఫికల్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీస్, చాలా డిఫికల్ట్ డెలివరీస్, అండ్ తల్లి బిడ్డకి ప్రమాదం ఉండే సిచ్యువేషన్స్, హై బీపీస్, సివియర్ బ్లడ్ లాస్, అలా ఇరుక్కుపోయిన ప్రెగ్నెన్సీస్, ట్విన్స్, మొక్కుకునే వాళ్ళ అప్పుడు ఏమైనా మొక్కులు కూడా మొక్కుకునే వాళ్ళ? ఖచ్చితంగా నేను మొక్కుకుంటాను. ఓకే. నా కోసం మొక్కుకుంటాను, వాళ్ళ కోసం మొక్కుంటారు. ఓకే. ఖచ్చితంగా మొక్కుకుంటాను. బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీస్. ఓకే. అండ్ ఒక్క పాజిటివ్ వర్డ్ విల్ డిఫరెన్షియేట్ ఫ్రమ్ అ నెగటివ్ ఎన్వైరన్మెంట్ టు అ పాజిటివ్ ఎన్వైరన్మెంట్. సో మనము ఆ వైబ్రేషన్ అనేదాన్ని నమ్మాలి. మంచి వైబ్రేషన్స్ ఉంటే మనకి డెఫినెట్గా ఆ మంచి వైబ్రేషన్స్ మనం ఎదుటి వాళ్ళకి ఇస్తాం. మన దగ్గర చెడు వైబ్రేషన్స్ ఉంటే ఏందో చెప్పిందే చెప్తా ఉంటాం తప్పితే వాళ్ళకి ఏం అర్థం కాదు. సో వైబ్రేషన్స్ మ్యాటర్.
అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ మ్యాటర్. వాళ్ళు ఎవరైనా నా దగ్గర ప్రాబ్లంతో వచ్చారనుకో, నీ ప్రాబ్లం ఉంది కదా నేను చూసుకుంటా, ఫస్ట్ ఆ వర్డ్ ఇంపార్టెంట్. ఎలా చూసుకునేది నాకు తెలుసు. ఇది ప్రాబ్లమా, అయ్యో ఏం చేద్దాము, ఎలా చేద్దామా, అలా చేద్దామా, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అంటే వాళ్ళకి పిచ్చి పడుతుంది. ఆల్రెడీ వాళ్ళు ఆల్మోస్ట్ చాలా ట్రొమాటిక్ కండిషన్లో వస్తారు. సో మన వల్ల అయితే మనం చెప్పాలి, ఇది నేను చేసి పెడతాను, ఇంక నువ్వు వదిలే, నువ్వు ఆలోచించకు, ఇంకా నీకు ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది, నేను చేసేస్తాను, ఎలా చేస్తాను ఏంటిదో నేను చూసుకుంటాను, ప్రతి స్టెప్లో నేను నీకు టైంకి చెప్తాను, అంతే తప్పితే ఇంక నువ్వు ఆలోచించుకు అని మనం ధైర్యం ఇచ్చేలా చాలా ఉండాలి. ధైర్యం ఇస్తారు, చాలా కాన్ఫిడెన్స్. ఎందుకంటే నాకు స్టార్టింగ్ నుంచి అది అలవాటు. ఓకే. మేము పల్లెటూర్లలో పనిచేసినప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ కదా, వాళ్ళకు ఒకటే వర్డ్ కావాలి, నేను చేస్తాను, నేను చూసుకుంటాను, అంతే. ఇదే పొజిషన్, నేను చూసుకుంటా అంతే. ఓకే. ఫస్ట్ మీరు విలేజెస్ లో వర్క్ చేశారా? నేను విలేజెస్ లో వర్క్ చేశాను. ఓకే. సో మీ ప్రాపర్ అంటే మీ స్కూలింగ్ ఇదంతా ఎక్కడ జరిగింది? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. ఓకే. పుట్టి పెరిగింది హైదరాబాదే. కార్పొరేట్ స్కూల్స్ లోనే చదివాను. ఓకే. శివశివాని స్కూల్లో చదివాను. ఫస్ట్ అంటే ప్రీ ప్రైమరీ టు 10th అక్కడ, దాని తర్వాత విల్లా మేరీ కాలేజ్లో చదివాను. దాని తర్వాత మెడికల్ స్కూల్కి గుల్బర్గా వెళ్ళాను. ఆ టైంలో మాది 0 year, ఇక్కడ అడ్మిషన్స్ అవ్వలేదని అక్కడికి వెళ్ళి చదువుకున్నాను. అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ ఇక్కడ కూడా ఉస్మానియాలోనే చేశాను. ఉస్మానియాలో చేసిన తర్వాత పల్లెటూర్లలో ప్రాక్టీస్, అప్పుడు కరువు బాగా, ఫుల్ ఫ్యామిన్ నడుస్తుంది అనమాట. అప్పుడు మా ఫాదర్ అడిగారు, నువ్వు ఊర్లో ప్రాక్టీస్ చేస్తానంటే మన ఊరు దగ్గర ఒక డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ నువ్వు చేస్తావంటే సరే చేస్తాలేండి అని చెప్పా. దట్ వాజ్ ద ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళాను అక్కడికి. ఓకే. అక్కడ పేషెంట్స్ చాలా ప్రేమగా చూస్తారు. అంటే వాళ్ళ ఇంట్లో కోడి ఉందనుకో, కోడి గుడ్డు పెడితే గుడ్డు చెంగున పెట్టుకుని వస్తారు, మేడం నీకోసం గుడ్డు తీసుకొచ్చారు. అలా మా ఇంట్లో ఆగాగరకాయలు వచ్చారు, ఒకరు తీసుకొస్తారు. ఇప్పటికి కూడా పేషెంట్స్ చింతకాయలు అలాంటివి కూడా తీసుకొచ్చి తీసుకొస్తారు. ఇప్పటికి కూడా తీసుకొస్తారు. సో మీరు ఇష్టపడతారు, సో అది తెలుసుకొని తీసుకొస్తారు. వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకొని వస్తారు. ఈ రోజు కూడా ఒక పేషెంట్, మేడం మేము పాల వ్యాపారం చేస్తారు, మీరు నెయ్యి తింటారా అన్నాడు. నేను చెప్పాను, నేను నెయ్యి తింటాను అంటే తను చెప్పింది అనమాట, నేను నెయ్యి ఇంట్లోనే చేస్తానంటే, అయితే నువ్వు నెయ్యితో పాటు నెయ్యి చేశాక కింద బ్రౌన్ కలర్ గా ఉంటుంది కదా, అది కూడా తీసుకురా అని చెప్పాను. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అది తినడం అలవాటు నాకు. చాలా మంది అది ఇష్టపడతారు, అసలు నెయ్యి కన్నా కూడా అది ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. గీకి తింటాను. సో నేను చెప్పాను అది కూడా తీసుకురా అని చెప్పాను. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అట్లా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఓవరాల్ గా మీరు 25 years ఎక్స్పీరియన్స్ అమ్మా? 25 2001 ఓకే. నుంచి 2025. సో మీరు ప్రెగ్నెన్సీ అప్పటికి మీరు గైనకాలజిస్ట్ చేస్తున్నారు? నేను గైనకాలజిస్ట్. ప్రెగ్నెన్సీ అంటే నేను ఆల్రెడీ గైనకాలజిస్ట్ అయిపోయాను. మీరు కన్నప్పుడు మీకు ఎలా అనిపించింది మ్యామ్? అంటే మీరే చాలా మందికి చేస్తూ ఉంటారు కదా సెక్షన్స్. నా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడొద్దు. ప్రెగ్నెన్సీ చాలా పెద్ద, అదొక ట్రమాటిక్ జర్నీ. ఎందుకలా? అది ట్విన్స్ ఉండింది, కాంప్లికేషన్ ఉండింది, ప్రీటర్మ్ డెలివరీ అయింది. సో అది అసలు నేను నా లైఫ్ లోనే గుర్తు పెట్టుకోవద్దు అనుకునేదాన్ని. అంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటున్నారు అప్పుడు? ఇట్స్ నాట్ అబౌట్ పెయిన్, అనుకున్న ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ లేదు. ఓకే. సో ప్రీమెచ్యూర్ డెలివరీ వల్ల ఆ ఎక్స్పీరియన్స్ అంతా పోయింది. ఓకే. సో ఒకేసారి మీరు ట్విన్స్ కన్నారు అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు అంటే ఎలా, హ్యాపీ ఎక్స్పీరియన్స్ లేదు అంటున్నారా? ట్విన్స్ హ్యాపీ, ట్విన్స్ పుట్టిన తర్వాత హ్యాపీ, కానీ ఆ జర్నీ అనేది జర్నీ బాగా కష్టంగా ఉంటుంది. ఓకే. సో వాళ్ళని పెంచేటప్పుడు అయితే అంత హ్యాపీ కదా? నేను యాజ్ అ మదర్ ఐ హావ్ ఆల్వేస్ ఐఎమ్ అ సాటిస్ఫైడ్ మదర్. ఓకే. నాకైతే జర్నీ సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఓకే. ఫస్ట్ ట్విన్స్ అప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఆ కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను అంత ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను. దాని తర్వాత నుంచి ఐ టుక్ ఆఫ్. ఓకే. సో కొందరికి పర్సనల్ లైఫ్ ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది, కొందరికి ప్రొఫెషనల్ ఎక్కువ హ్యాపీ ఇస్తుంది. మీకు ఏది ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది? నాకు ప్రొఫెషనల్ లైఫే ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. బికాజ్ చాలా మంది ఆనందాన్ని చూస్తారు, ఎందుకంటే వాళ్ళ సంతోషమే నాకు ఊపిరిపోస్తుంది ఎవ్రీడే. అండ్ వాళ్ళందరికీ మీరు ఒక దేవత. ఎవ్రీ డే ఆ సాటిస్ఫాక్షన్ తో వెళ్తాను. అండ్ ఫ్యామిలీ ఆల్సో, ఐ హ్యావ్ అ వెరీ లవింగ్ ఫ్యామిలీ. సో మనము ఎప్పుడు పాజిటివ్ గా ఉంటే ఆ పాజిటివిటీ మనకి ఇంట్లో కూడా ఉంటుంది. మనము నెగటివ్గా ఉంటే మనకి అదే చూస్తాం ఇంట్లో. అండ్ ఐ బిలీవ్ దట్ అలాట్. నేను అప్పుడప్పుడు అప్సెట్ ఉంటే నేను యూజువల్లీ ఐ డోంట్ గో హోమ్. నాకు ఇక్కడ ఇంకొక హౌస్ ఉంది హాస్పిటల్ పక్కనే, అక్కడే ఉండిపోతా. బికాస్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ నెగటివిటీ
టు మై సో హోమ్. అంటే మీరు ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోతే లోన్లీగా నేను ఇక్కడే స్పెండ్ ఉంటా. లేదా చేస్తారా? ఏదైనా క్రిటికల్ కేసెస్ ఉన్నాయి, Hmm. బ్యాడ్ కేసెస్ ఏమన్నా అయ్యాయి, ఓకే. నేను అనుకున్న రిజల్ట్స్ ఇవ్వలేకపోయాను అని అంటే యూజువలీ ఐ డోంట్ గో, ఓకే. బికాస్ ఐ డోంట్ వాంట్ మై చిల్డ్రన్ టు సీ మీ లైక్ దట్. ఓకే. అంటే కోపంగా ఉంటారా? కోపంగా ఉంటే అరుస్తారా? మీకు కోపం ఎక్కువ వస్తుందా అసలు? నాకు కోపం వస్తది. ఓకే. కానీ కోపం వస్తే అది నాకే నష్టం అని నాకు ఎప్పుడో అర్థమైపోయింది. ఇంకా ఆ తర్వాత నేను కోపంగా ఉంటే వచ్చినా మనిషి కానీ కాను అంటారా? మంచి ఇంగ్లీష్ వర్డ్స్ తో ఫ్రేమ్ చేసి సెంటెన్స్ చెప్తాను, వాళ్ళకి ఓకే. అర్థమైపోద్ది ఇంకా. ఓకే. సో ఇది మీరు కాబట్టి నేను హ్మ్. వింటున్నాను, లేకపోతే మా మమ్మీ వాళ్ళైతే ఇలా చెప్తే వినేవాళ్లే కాదు. అడిగి రాపో మీ అమ్మమ్మని, మీ తాతని, సో మీ ఇలా మేము కిడ్స్‌కి సమాధానం చెప్తారా? చెప్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, హ్మ్. ఐఎమ్ జస్ట్ లిస్నింగ్ అని చెప్పి వచ్చేస్తాను. ఓకే. సో మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా పెంచారో మీరు కూడా మీ పిల్లల్ని అలాగే పెంచుతున్నారా? లేదా ఏదైనా డిఫరెన్సెస్ ఏదైనా మీరు లేదు ఇక్కడ నేను కొంచెం అనిపిస్తది కదా! కొంచెం ఇక్కడ నేను లోటుగా ఫీల్ అయ్యాను. ఇది నా పిల్లలకి ఉండకూడదు. అట్లా సో మీరేమన్నా అప్పట్లో యాక్చువల్లీ మాకు ఇంత టెక్నాలజీ ఇదంతా లేదు కదా. సి ఇంటర్నెట్ అండ్ ఆల్ వాజ్ నాట్ దేర్. ఇవన్నీ ఏం లేవు, మొబైల్స్ కానీ ఇవన్నీ ఏం లేవు కాబట్టి వాళ్ళ చాయిసెస్ ని మేము రెస్పెక్ట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చిల్డ్రన్ హ్యావ్ చాయిసెస్ యెస్. అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. సో అది రియల్లీ టఫ్. లైక్ నా చైల్డ్హుడ్ నాది కాదు, మా పేరెంట్స్ది. మా వీళ్ళ పిల్లల చైల్డ్హుడ్ నాది వాళ్ళది కాదు, మీది వాళ్ళది. సో ఇది చాలా చాలా కష్టము Yes. డైజెస్ట్ చేసుకోవడానికి. బట్ ఐ హావ్ గివెన్ ఓకే ఎంజాయ్ అనేసి. ఓకే. సో వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్స్ వాళ్ళకి చూస్ చేసుకునే ఫ్రీడమ్ ఇచ్చాను. మీరు ఏమన్నా చేయండి, చదివినప్పుడు సో మీరేం ఖచ్చితంగా ఇదే చేయాలి, అదే చేయాలని ఆ, ఎప్పుడు నా డిమాండ్ చాయిసెస్ చేయరు. నేను మీద రుద్దను. ఓకే. మీకు వాళ్ళకే చాయిసెస్ వదిలేస్తారు. మీరు తీసుకోండి. ఓకే. కానీ ఏ చాయిసెస్ తీసుకున్నా కూడా సిన్స్ యూ హ్యావ్ జెనెటికలీ గివెన్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ అన్ ఎన్వైరన్మెంట్, గుడ్ స్కూలింగ్, నాకు కూడా మంచి స్కూలింగ్ ఇచ్చారు మా పేరెంట్స్. సో ఎప్పుడైనా మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తాం, ఇట్లా మెయిన్ స్ట్రీమ్ లా నారో మైండెడ్ థింకింగ్ ఉండదు. ఓకే. సో నేనైనా కూడా అలా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తాను, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాం కాబట్టి స్కూలింగ్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే. సో మా పిల్లలు కూడా అదే ఇచ్చాను. సో యూ షుడ్ ఆల్సో బికమ్ నంబర్ 1 ఇన్ యువర్ లైఫ్. మీరు ఏ కెరియర్ అయినా చూస్ చేసుకోండి, అందులో నంబర్ 1 పొజిషన్కే వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళాలి. దే షుడ్ బి నో నంబర్ 2. ఓకే. అది మీరు ఇదే తీసుకోమని నేను చెప్పట్లేదు, మీరు ఏది తీసుకున్నా సరే తీసుకోండి. సో దట్ ఈస్ వన్ లెర్నింగ్ లెసన్ ఫ్రమ్ మై లైఫ్. నాకు Okay. చాయిసెస్ లేవు, సో ఇప్పుడు కూడా నాకు చాయిసెస్ లేవు. ఓకే. సో వాళ్ళకు కూడా నేను చాయిసెస్ నేను ఎప్పుడు వాళ్ళని ఇదే అవ్వాలని చెప్పాను. సో మీరుంటున్న ప్రొఫెషన్ అయితే మీరు ఇప్పుడు 100% లవ్ చేస్తున్నారు, ఒక సాటిస్ఫైడ్ ఉంది కదా మీకు? యా, నేను సాటిస్ఫైడ్ ఉన్నాను. నేను నా కలీగ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, ఓకే. ఓకే. కలీగ్స్ వీళ్ళందరూ అడుగుతారు, మీరు ఇంత వెల్ ఎస్టాబ్లిష్డ్ కదా, మీకు వారసులు ఉంటారా అనేసి. నేను అన్నాను, ప్లీజ్ నేనే కష్టపడుతున్నాను, అది నాకు చాలు, వాళ్ళకి నాకు వారసులు అవసరం లేదు. ఓకే. వాళ్ళ పనులు వాళ్ళ చాయిసెస్ వాళ్ళకు ఉన్నాయి. నేను ఎవరిని మెడిసిన్లోకి తీసుకొచ్చి గైనకాలజిస్ట్ చేసి నా వారసత్వం ఇవ్వాలని అనుకోవట్లేదు. ప్లీజ్ ఇలాంటివి నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేయను. నాకు వీలైనంత వరకు నేను నా కింద చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, ఓకే. డిఎన్బీస్ ఉంటారు, డీజీఓస్ ఉంటారు, ఎంఆర్సీయూజీస్ ఉంటారు. ఒక 16 నుంచి 20 మంది స్టూడెంట్స్ ఎప్పుడు ఉంటారు. వాళ్ళకి నేను నేర్పించుకుంటాను. ఓకే. మా సో పిల్లల్ని మీ kids కి దానికోసం మాత్రం తీసుకురావాల్సిన వాళ్ళకి అవసరం ఫ్రీడమ్ లేదు. ఇచ్చేసేసారు. మీ వాళ్ళ చాయిసెస్ సో వాళ్ళు చేసుకోండి. మ్యామ్ టీనేజర్స్ని అంటే ఇప్పుడు చూస్తే వాళ్ళకి సపరేట్ రూమ్ ఉండాలి, చిన్నప్పటి నుంచే సపరేట్ రూమ్ ఉండాలి ఇలా అంటూ ఉంటారు. కొంతమంది ఈ విషయంలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. కొంతమంది ఏమో వాళ్ళకి ఇండివిజువల్ ఇవ్వాలి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. కొంతమంది ఏమో పేరెంట్స్ దగ్గరే పడుకోబెట్టుకోవాలి, నైట్ పేరెంట్స్ దగ్గర అంటారు. ఈ విషయంలో మీరు ఎట్లా ఉండాలంటారు టీనేజర్స్తో కానీ లేదా చిన్నపిల్ల వాళ్ళకి ఒక 10 years 12 years వస్తున్నప్పటి నుంచి ఎలా అంటారు? వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్ Definitely గా ఉండడం అనేది వాళ్ళకి అవసరమా? సెపరేట్ స్పేస్ అనేది ఇవ్వాలి. ఓకే. టీనేజ్ 12-13 years యా, నుంచి. టీనేజర్స్ అనే కాదు, ఎనీ చైల్డ్ కి సెపరేట్ స్పేస్ అనేది ఇవ్వాలి. ఓకే. ఆ స్పేస్ వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారనే చాయిస్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. సో స్పేస్ అనేది ఉంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఆ స్పేస్ని యూస్ చేసుకుంటారు. మీరు అదే స్పేస్ యూస్ చేసుకోండి అని చెప్పడానికి లేదు. ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ కపుల్స్ ఇన్ ద హౌస్. సో వెన్ you're having couples in the house, then it is definitely important that the child should be sleeping in their own rooms. If it is a single parent and the child wants to spend with safety with the parent ante it's okay, but room aithe undali.
ఓకే. సో వాళ్ళకి ఇచ్చేసేయాలి చాయిస్ వాళ్ళ అంటారు. చాయిసెస్. సో సెపరేట్‌గా ఉండాలనుకుంటావా? లేదా కలిసి ఉండాలంటావా? వాళ్ళ చాయిస్‌కి వాళ్ళకి వదిలేసేయాలి. సో మ్యామ్ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న ఒక అమ్మాయి అంటే తెలుసుకోవాలి అనుకుంటే ఈ విషయాలు కంపల్సరీ తెలుసుకోవాలనే విషయాలేంటి? సి పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను. లైఫ్ అనేది ఎవ్రీ డే సేమే ఉంటుంది. అప్పుడప్పుడే చేంజ్ ఉంటుంది. అండ్ మనం స్కూల్లో ఎలా వెళ్ళేవాళ్ళం? రోజు స్కూల్‌కెళ్ళాలా? హ్మ్. రోజు అదే టైంకెళ్ళాలా? అదే టైంకి రావాలా? సబ్జెక్ట్సే వేరే ఉంటాయి. కానీ రోజు అవే సబ్జెక్ట్స్ ఉంటాయి. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి అలా మారుతూ ఉంటుంది. వారానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. కానీ షెడ్యూల్ తప్పితే వేరే ఏముండదు. రావాలి, చదువుకోవాలి, తినాలి, పడుకోవాలి. ఇంత ప్రాక్టీస్ చేసిన స్కూలింగ్‌ని మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు ఫాలో చేయట్లేదు అని. యాహ్! ఏంటంటే ఖచ్చితంగా ఒక అమ్మాయి లైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత మారిపోతుంది. సో సో ది సేమ్ థింగ్. అందుకు మీరు ఒక మీకు ఇన్‌స్పిరేషన్‌గా మీరేం చెప్తారు వాళ్ళకి? ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిందే చేసినప్పుడు నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత కూడా చేసిందే చేయాలి రోజు. ఓకే. ఇఫ్ ఇట్ ఇస్ కపుల్ టుగెదర్ రోజుకి టైంకి లేవాలి, రోజు వండుకోవాలి, రోజు తినాలి, రోజు ఆఫీస్‌కెళ్ళాలి, లేకపోతే చదువుకోవాలి చదువుకునేవాళ్ళు, రోజు కమ్యూనికేషన్ ఉండాలి, మాట్లాడుకోవాలి, ఎండ్ ఆఫ్ ద డే ఇంట్లో వండుకోవాలి, వండింది తినాలి, పడుకోవాలి. మొనోటనస్ అయిపోతుంది, నాకు చేసిందే చేయాల్సొస్తుంది అనేసేసి స్పెక్యులేషన్స్‌ని రేజ్ చేయొద్దు. ఓకే. అండ్ బిడ్డ పుట్టిన తర్వాత కూడా రోజు చేసేదే చెయ్యాలి. ఓకే. 2 అవర్స్‌కి ఒకసారి ఫీడింగ్ ఉంటుంది, డైపర్ చేంజ్ ఉంటుంది, స్నానం ఉంటుంది, బేబీ బట్టలు సర్దుకోవడం ఉంటుంది, నీ ఫుడ్ ఉంటుంది, నీ వైటమిన్స్ ఉంటాయి. సో, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ డిసిప్లిన్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే. సో, నువ్వు స్కూలింగ్‌లో నేర్చుకున్నది గాలికి కాలేజ్‌లో వదిలేయకుండా, నేర్చుకుంది. ఉద్యోగంలో నేర్చుకున్నది గాలికి వదిలేయకుండా, పెళ్ళైన తర్వాత కూడా కాపురాలు కూడా అలాగే చేసుకుని గాలికి వదిలేయకుండా, పిల్లల్ని కూడా కన్నప్పుడు అదే పద్ధతిగా సో వాళ్ళని మ్యారేజ్ అయ్యాక కూడా పెంచుకుంటే మీరు చిన్నప్పటి నుంచి ఉన్న Discipline. డిసిప్లిన్ అనేది మ్యారేజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి. డిసిప్లిన్ అంతే. Okay. రోజు చేసే పనిలే ఉంటది. రోజు Mm. మొగుడు మొహం అదే ఉంటది. Mhm. కొత్త మొహం ఎందుకు తయారవుతుంది? సో ఇట్ Okay. ఈస్ పీపుల్ ఆర్ గెటింగ్ బోర్డ్ ఓకే. బికాస్ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దేర్ Yes. స్క్రీన్స్, మోర్ Yes. ఎంటర్టైన్మెంట్ అరౌండ్, మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎడిటెడ్ పిక్చర్స్ ఆఫ్ అదర్స్, yes. కంపారిజన్స్. కంపారిజన్స్, ఇట్ ఈస్ రాంగ్, ఎక్స్పెక్టేషన్స్. చాలా రాంగ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒకళ్ళ పర్సనల్ లైఫ్ గురించి పెడితే అది ఓన్లీ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ పెడతారు, వర్స్ట్ పార్ట్ ఎందుకు పెడతారు? పెట్టరుగా. సో నువ్వు అది చూసుకొని వాళ్ళ లైఫ్ అంత బాగుందని అనుకోవడం కాదు. కంపేర్ చేసుకోవద్దు. ఓకే. ఎప్పుడు లైఫ్ అనేది పైకి కిందికే ఉంటుంది, మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి. అండ్ మొనాటనీకి చాలా మంది విసిగిపోతున్నారు. అంటే ఒక 10 ఏళ్ళు ఒక దగ్గర పని చేసి ఇంకా ఒక 2 ఏళ్ళు పని చేయగానే నాకు ఇంకా బోర్ కొట్టేసింది ఇక్కడ అంటారు. వై? నేను మరి 10 సంవత్సరాల నుంచి ఇదే హాస్పిటల్లో ఉన్నాను. ఇలాంటి ఒక హాస్పిటల్ కావాలని వెతుక్కుని తయారు చేసుకుని ఉన్నాను. ఓకే. నేను చచ్చిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉంటాను. బికాజ్ ఇక్కడ నాకు అన్నీ ఉన్నాయి. ఇంకా నేను మారాల్సిన అవసరం లేదు. నా మొనోటనీ నేను సెట్ చేసుకున్నాను. నా కుటుంబం ఎంతనో నాకు ఈ హాస్పిటల్ అంతా, ఇది కూడా నా కుటుంబం. ఓకే. సో అలాగా యూ హ్యావ్ టు ఫిక్స్. నువ్వు చంచలంగా ఉంటే అది మనకి పనికిరాదు. ఏదో ఓ 2 రోజులు అటు ఇటు చంచలంగా ఉంటే బాగుంటుంది. ప్రతిసారి మనసు చంచలంగా వెరైటీ అంటే చాలా కష్టం అది. అండ్ పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ దట్. వాళ్ళు మొనోటనస్కి బోర్ అయిపోతున్నారు. ఇంతకుముందు అప్పుడు ఎలా అవ్వలేదే. ఇంతకుముందు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఎలా కాపురాలు చేశారు? మొనోటనస్. సేమ్ థింగ్ యూ హ్యావ్ టు డూ. ఇంతకుముందు విడిపోయింది కూడా ఏదైనా పర్సనాలిటీ ప్రాబ్లమ్స్, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తేనో అదేదో ఉంటే తప్పితే, ఇప్పుడు దెర్ ఇస్ నో ఫైర్ ఇన్ ద రిలేషన్షిప్ అని చెప్పి విడిపోతున్నారు. ఫైర్ ఏంటమ్మా? ఫైర్ అంటించేస్తుంది ఫైర్. సో అట్లా కాదు. సో మనము ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో అమ్మాయిల ఇండివిజువాలిటీ గురించి అండ్ డ్రెస్సింగ్ గురించి, చాయిసెస్ గురించి చాలా అంటే మనం చాలా That's మంది very దగ్గర చాలా personal. వింటున్నాం. అది women, Mm. how they have to dress, what they have to wear, how they have to live అనేది that is women's choice, పర్సనల్ చాయిస్. పర్సనల్ చాయిస్. అవతలోడి కళ్ళ కోసం మనం రెడీ కావద్దు. ఎందుకంటే అవతల 100 కళ్ళు ఉంటాయి. 100 మంది కోసం మనం రెడీ కావద్దు. మనం మన కోసమే రెడీ కావాలి. ఓకే. మన కోసమే రెడీ కావాలి, మన కోసమే బతకాలి. ఆ చాయిస్ నీదంటే నువ్వు ఎట్లయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వర్క్ వచ్చాను, నాకు చలేస్తుంది ఇక్కడ,
బికాస్ టెంపరేచర్స్ మారిపోయాయి కదా. నేను ఇది వేసుకుని వచ్చాను, అంత తప్పేంటి? ఇప్పుడు డాక్టర్ అన్న తర్వాత చీర కట్టుకుని వచ్చినాక నాకు చలేస్తుంది, నేను ఇది కోట్ వేసుకుంటే కాస్త చలి ఆపుతుంది. బయట అంత వర్షం పడుతున్నప్పుడు నేను ఇది వేసుకుని వచ్చాను. అలానే నేను స్క్రబ్ వదిలేసాను, స్క్రబ్ వేసుకున్నాను. సర్జరీకి వెళ్ళినప్పుడు స్క్రబ్లో ఉంటాను. హాస్పిటల్కి వచ్చాక మేము మళ్ళీ మార్చుకుంటాం. రోడ్డు మీద ఉన్నప్పుడు కూడా స్క్రబ్ ఉంటుంది, కానీ హాస్పిటల్ రాగానే నా బెడ్ మీద చూసి ఉండొచ్చు ఒక స్క్రబ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చాక మేము వేసుకుంటాం, వేసుకుని మళ్ళీ దానిపైన ఇది వేసుకున్నాం. సో అలా ఏంటంటే నా కంఫర్ట్ కోసం నేను చూస్ చేసుకుంది ఇది. ఓకే. సో మీరు ఇందాక చెప్పారు నేను వీలైనంత వరకు ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేస్తాను అని చెప్పి. సో దానికి అంటే హార్మోన్స్ మీద ప్రభావం చూపే ఛాన్సెస్ ఉంటుందా? డెఫినెట్లీ ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల. ఆర్ నౌ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్. మైక్రో ప్లాస్టిక్స్ అంటాం. అంటే ప్లాస్టిక్ అది డిసింటిగ్రేట్ అయిపోతూ సాయిల్లోకి, మట్టిలోకి, నీళ్ళలోకి వెళ్ళిపోయి ఆ నీళ్లు మనం తాగడంతో ఆ నీళ్ళలోంచి మళ్ళీ మన బాడీలోకి రావడము, ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫుడ్ హీట్ చేస్తే అందులో నుంచి వెళ్ళి ఫుడ్లోకి వెళ్ళడము, ఫుడ్లో నుంచి బాడీలోకి వెళ్ళడము, ఇవన్నీ కూడా కెమికల్స్. వీటన్నిటిని ఫర్ ఎవర్ కెమికల్స్ అంటారు. అవి ఎక్కడికి వెళ్ళవు, అక్కడక్కడనే తిరుగుతూ ఉంటాయి. నాలోకి వెళ్తాయి, నా బోన్స్లోకి వెళ్తాయి, టిష్యూస్లోకి వెళ్ళిపోతాయి. అలాగే వాటర్లోకి వెళ్తే వాటర్లోంచి ఫిష్లోకి వెళ్తాయి, ఫిష్లోంచి మళ్ళీ మనకే వస్తాయి. ఇవన్నీ ఫర్ ఎవర్ కెమికల్స్. అండ్ దీనివల్ల చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, చాలా రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి, ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి. అండ్ ప్లాస్టిక్స్ నౌ మనం ప్లాసెంటల్ టిష్యూ, ఫీటల్ టిష్యూస్ టెస్ట్ చేస్తే కూడా ప్లాస్టిక్స్ అక్కడికి కూడా వెళ్ళిపోయాయి. ఓకే. సో మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ ఎవ్రీవేర్ రైట్ నౌ. ఓకే. సో మ్యామ్ ముందు అంటే ఇప్పటికే మీరు అచీవ్ చేశారు, మీరు అనుకున్నది మీరు గోల్ రీచ్ అయ్యారు. బట్ ఇంకా ముందు ఇంకా అంటే నేను ఇది చేయాలనుకుంటున్నా ఫ్యూచర్లో అనుకునేవి ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఇక్కడ మేము రోబోటిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకటి పెడుతున్నాము. సో ఆల్రెడీ మేము ఎప్పటి నుంచో రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నాము. 2017 నుంచి రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నాము. అయితే చాలాసార్లు క్రిటికల్ కేసెస్ ఉన్నప్పుడు, పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు, లాప్రోస్కోపీలో కాని కండిషన్స్ ఉన్నప్పుడు రోబోటిక్కి సజెస్ట్ చేస్తున్నారు. ఓకే. అయితే అది ఒక ఎత్తు. అయితే ఏ సర్జరీ అయినా మనం రోబోటిక్ ద్వారా చేసుకున్నట్టు అయితే హీలింగ్ పీరియడ్ ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్ తక్కువగా ఉంటుంది, కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్ ఇలా చెప్తూ పోతూ ఉంటే చాలా రకాల గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చినవి ఉన్నాయి. ఫర్టిలిటీ స్పేరింగ్ సర్జరీస్ ఇవన్నీ ఉండి మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా కావాలి, అప్పుడు దానికి రీకన్స్ట్రక్ట్ చేయడానికి వాటన్నిటికి కూడా రోబోటిక్ సర్జరీ చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఆ ప్రక్రియలో నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే అల్టిమేట్లీ ఐ హ్యావ్ టు డెలివర్ దెమ్. ఎవరైనా కానీ ఆ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వట్లేదు. ఓకే. సో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కోసమనే నేను ఈ హాస్పిటల్ని మేము రెడీ చేసాం. ఈ కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ ఇప్పుడు ఏదైతే నేను వర్క్ చేస్తున్నానో లాస్ట్ 10 years నుంచి ప్రపంచంలో ఏ ట్రీట్మెంట్ ఉన్నా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అలాంటి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మనం క్రియేట్ చేసాం. సో అడాలసెంట్ నుంచి మెనోపాజ్ 70-80 జీరియాట్రిక్స్ వరకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇవ్వగలుగుతాం. అదేవిధంగా ఇప్పుడు యంగ్ వాళ్ళు ఉంటారు, నాట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా మనము ఫర్టిలిటీ స్పేరింగ్ కింద మనం ఆప్షన్స్ ఇవ్వాలి. కొంతమంది లో ఫర్టిలిటీ లెవెల్ ఉంటారు కానీ నాట్ మ్యారీడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా మనం ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అలాగే మ్యారీడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలని ఉంటుంది, చాలా గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫర్టిలిటీ స్పేరింగ్ ఆప్షన్స్, వాళ్ళకి ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ కాని సొల్యూషన్స్ ఇవ్వాలి. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకు కూడా మనం న్యాచురల్ ఫర్టిలిటీ మీద అవగాహన ఇవ్వాలి. అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ని వాళ్ళు మోస్తున్నారు కాబట్టి వాళ్ళకి స్టర్న్గా కరెక్ట్గా టార్గెటెడ్గా మనము వాళ్ళ చెకప్స్ అన్నీ వెళ్ళాలి. ఇప్పుడు స్థూలకాయ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, PMOS ఎక్కువ ఉంది కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్ అందరూ టీంలో ఉండి డైటీషియన్తో పాటు కంబైన్డ్ హోలిస్టిక్ కేర్ ఇస్తే మనం ఒక 10 కోణాల్లో మనం మేనేజ్ చేస్తే కనీసం వాళ్ళు ఒక 4-5 కోణాలు తీసుకున్నా కూడా ఒక హెల్త్ అనేది ఓవరాల్గా డెవలప్ అవుతుంది. ఓకే. అలా చేసుకుంటూ సో ఇదంతా అవైలబుల్ గా ఉండాలి, అన్ని ఒకే దగ్గర చేసేలా చేస్తున్నారు. అలాగే వాళ్ళతో పాటు 40-50 years వాళ్ళు వస్తారు, వాళ్ళ అత్తలు లేకపోతే
మదర్ ఇన్ లానో ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళకి కూడా ఏదైనా గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే సేమ్ ప్లేస్‌లో అన్నీ అయిపోవాలి. అలాగని మేము ఎవ్రీ ఆస్పెక్ట్ ఇక్కడే చూస్తున్నాం. అండ్ హోలిస్టిక్ కేర్ బేసిక్‌గా Okay. ఓన్లీ ట్రీట్మెంటే కాకుండా దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రికరెన్స్ రాకుండా ఏం చేయాలి? ఇవన్నీ కూడా మనము ఒక ఫ్రేమ్‌వర్క్ కింద చేస్తున్నాం. ప్రతి ప్రొఫెషన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేసింది. సో, ఇక్కడ అదేంటి మీరుంటున్న ఫీల్డ్‌లో ఇప్పుడు ఈ ఏఐ అనేది ఎంతవరకు ఎఫెక్టివ్‌గా ఉంది? 100% ఏఐ అనేది మనం యూజ్ చేయాల్సిన విధానంలో మనం ఆలోచించే విధానం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంతమంది పేషెంట్ లోడ్‌ని ఎలా మేనేజ్ అవుతుంది ఏఐ లేకుండా? ఆబ్వియస్లీ ఒక సిస్టమ్ ప్లేస్‌లో ఉండాలన్న బిల్లింగ్ సిస్టమే అనుకోండి. బిల్లింగ్ సిస్టమ్ ప్లేస్‌లో ఉండాలన్నా, మెడికేషన్స్ టైంకి ఇవ్వాలన్నా, లేకపోతే మెడిసిన్స్, బిల్స్, సర్జరీ, ఓటీ, దాని తర్వాత వార్డ్ వర్క్ ఇవన్నీ కలిపి లాస్ట్‌కో బిల్ వస్తది. ఇవన్నీ కూడా ఏఐ మిక్సప్ చేసి అన్ని ఎంబెడెడ్ చేసిన సిస్టమ్స్. సో, ఓకే. ఏఐ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్క ఫ్రేమ్‌వర్క్‌లో రంగంలో ఉంది. ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు మనం రోబోటిక్ సర్జరీ చేస్తున్నాము. నేను కన్సోల్ దగ్గర తిప్పేది అది రోబోటిక్ ఆర్మ్స్ అలా తిరుగుతాయి. నేను చేసే సర్జరీ అది రిఫ్లెక్ట్ చేస్తది. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ యూజ్ చేస్తేనే ఇంటెలిజెన్స్. అవుతుంది. మ్యామ్ చిన్న ర్యాపిడ్ క్వెషన్స్. అదే Sure. మీరు ప్రిఫర్ చేసేది అండ్ మీరు సజెస్ట్ చేసేది. Okay. సో, మ్యామ్ బ్లాక్ కాఫీ ఆర్ గ్రీన్ టీ? 2 కాదు. రాగి జావా, బటర్ మిల్క్. ఓకే. యోగా ఆర్ జిమ్? యోగా. మిత్ యూ హేట్ ద మోస్ట్? 2 గ్లాసులు పాలు తాగాలి. ఇది ఐ రియల్లీ హేట్ ఇట్. అందరికీ అది అప్లికబుల్ కాదు. ఇప్పుడేం పాలేం న్యూట్రిషన్ కాదు. ఒక హెల్త్ హ్యాబిట్ అందరూ ఫాలో అవ్వాలి అంటే ఏం చెప్తారు? మిల్లెట్స్ ప్రమోట్ చేస్తాను. ఎవ్రీ ఉమెన్ తప్పనిసరిగా మనం ఒక హెల్త్ టెస్ట్ చేసుకోవాలి అంటే ఏ హెల్త్ టెస్ట్ చేయించుకోవాలి? యాన్యువల్ హెల్త్ చెకప్ కంపల్సరీ. బేసిక్‌గా కూడా హిమోగ్లోబిన్, ఓకే. షుగర్, కొలెస్ట్రాల్స్, చాలా ఇంపార్టెంట్ పాప్స్మియర్, బ్రెస్ట్. ఒక ఫుడ్ అందరూ తగ్గించుకోవాలి అంటే ఏంటి? జంక్, ఒక ఫుడ్ డైలీ తినాలి అంటే? రాగి జావ. పీసీఓఎస్ క్యూర్ ఉందా? కంట్రోల్ హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా? వేసుకోవచ్చు. పీరియడ్ పెయిన్ ఎంతవరకు నార్మల్? ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేయాలి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కి బెస్ట్ ఏజ్? 25 స్ట్రెస్ వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవుతుందా? ఖచ్చితంగా. బికాస్ అది మన హార్మోన్స్‌ని దెబ్బతీస్తుంది. హెయిర్ ఫాల్ కి హార్మోన్స్ కారణమా? ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. మెనోపాజ్ తర్వాత ఏ టెస్ట్ చేసుకోవాలి? యాన్యువల్ హెల్త్ చెకప్ మ్యాండేటరీ. Okay. మెనోపాజ్ తర్వాత క్యాన్సర్ స్క్రీనింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పాప్స్మియర్స్, మ్యామోగ్రఫీస్ రెగ్యులర్‌గా చేసుకోవాలి. అండ్ యాన్యువల్ హెల్త్ చెకప్స్‌లో ఏవైతే బ్లడ్ పారామీటర్స్ ఉంటారో అవి కంపల్సరీ చూసుకోవాలి. మెనిస్ట్రువల్ కప్ సేఫ్ ఆర్ నాట్? యెస్, ఇట్ ఈస్ సేఫ్. బర్త్ కంట్రోల్ పిల్స్ లేదా కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది ఎంతవరకు సజెస్ట్ చేస్తారు? ఆన్ ప్రిస్క్రిప్షన్ యెస్. పెయిన్ఫుల్ పీరియడ్స్ నార్మల్ ఆర్ నాట్? నో. పెయిన్ఫుల్ పీరియడ్ హ్యాస్ టు బి ఇవాల్యుయేటెడ్. నార్మల్ డెలివరీ ఆర్ సి సెక్షన్? ఏది మదర్ చైల్డ్‌కి బెస్ట్ అయితే అది. బెస్ట్ లైఫ్ స్టైల్? పాతకాలంలో ఉన్న పాతకాలం? లైఫ్ స్టైల్. పాతకాలంలో పాటించిన లైఫ్ స్టైల్ యెస్. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్, రెగ్యులర్ ఫుడ్, హోమ్ కుక్డ్, ఫెస్టివల్ ఫుడ్. యెస్, కష్టపడి చేసుకోవాలి, తినాలి, సెలబ్రేట్ ఫెస్టివల్స్. అదర్వైజ్ రొటీన్ డైలీ లైఫ్. టైంకి పడుకోవాలి, నో గ్యాడ్జెట్స్, కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి. మీకు ఎంటర్టైన్మెంట్ అంటే అంటే నేను ఇప్పుడు ఎంజాయ్ చేయాలి అంటే మీరు ఫస్ట్ చేసే పని ఏంటి? మా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే. మీకు నచ్చే జంక్ ఫుడ్? థాయ్ గ్రీన్ కర్రీ విత్ జాస్మిన్ రైస్ నాకు చాలా నచ్చుతుంది. అండ్ నేను అది ఇంట్లో కూడా తయారు చేసుకుంటాను. ఓకే. ఇది హెల్త్‌కి మంచిది కాదు, ఇది జంక్ ఫుడ్ అనేది మీకు స్ట్రీట్ ఫుడ్‌లో ఏది మీకు బాగా ఫేవరెట్? పానీపూరి. ఇప్పటిదాకా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు మీరు. సో, ఫైనల్‌గా అంటే మీ హెల్తీ స్కిన్ కోసం మీరు ఏం మెయింటైన్ చేస్తారు? అంటే మెయింటైన్ చేస్తారా పర్టిక్యులర్‌గా? నేను ఆర్గానిక్ కోసం? ఫుడ్ తీసుకుంటాను. అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను. అండ్ ఎప్పుడు మంచిగా నవ్వుతూ ఉంటే యువర్ స్కిన్ విల్ ఆల్సో బి గుడ్. అని Okay. పెట్టుకుంటే అన్ని ముడతలు వచ్చేస్తాయి. యాహ్! మీ స్కిన్ చాలా హెల్తీగా ఉంది. అందుకే అడుగుతున్నాను ఇట్స్ చాలా. జెనెటిక్. ఓకే. మై మామ్స్ స్కిన్ ఇస్ వెరీ గుడ్. ఓకే. ఐ గాట్ ఇట్ గిఫ్ట్. అంతే. ఓకే. జెనెటిక్స్ అంటారు. అంటే మీరు స్పెషల్‌గా మెయింటైన్ చేసేది ఏమీ లేదు. నేను పెద్దగా ఏం మెయింటైన్ చేయను. చాలా తక్కువ. జస్ట్ రొటీన్ మెయింటెనెన్స్. నార్మల్ స్నానం, మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్, అండ్ సన్ సన్ స్క్రీన్. స్క్రీన్. ఎప్పుడన్నా పెడితే సీరం, లేకపోతే అది కూడా లేదు. ఓకే. కానీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మ్యాండేటరీగా పెడతాను. సన్ స్క్రీన్ నాది ఎక్కువగా ట్యాన్ అయ్యే
టెండెన్సీ ఉంటుంది నా స్కిన్కి. సో సన్ స్క్రీన్తో పాటు సన్ స్క్రీన్ పౌడర్ ఉంటుంది, అది కూడా పెడతాను అంతే. సో మీ హస్బెండ్ చాలా లక్కీ అయితే. సో ఎందుకంటే ఎక్కువ వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు కాబట్టి ఇంతసేపు నేను రెడీ అవుతున్నారు, చీర అంతసేపు కూడా 2 ready నిమిషాలనే కడతాను, రెడీ కూడా 2 నిమిషాలనే అవుతారు. అవును. గంటలు గంటలు చేసే క్వశ్చనే లేదు. ఓకే, సూపర్. సో మ్యామ్, ఫైనల్గా మా వ్యూవర్స్ కోసం, మన వీడియో చూస్తున్న ఆడియన్స్ కోసం ఫైనల్గా మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా మనము వీఆర్ వాట్ వీ లివ్, ఓకే. నథింగ్ ఎల్స్. మనం ఎలా బతుకుతామో అదే మనం. సో మంచిగా పద్ధతిగా కరెక్ట్ లైఫ్ స్టైల్తో బతికితే మనకి హెల్తీ లైఫ్ అనేది మన ఒక్కరికే కాదు, మనం హెల్తీగా ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా అదే హెల్త్నే మనం ప్రాపగేట్ చేస్తాం. మనం చిరాగ్గా ఉంటే ఎదుటి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. హెల్త్ అంటే అగైన్ ఫిజికల్, మెంటల్, Mental, ఇమోషనల్, ఎమోషనల్. సైకలాజికల్, ఫైనాన్షియల్, ఓకే. 100% ఇవన్నీ ఉండాలి. సో దీని మీద మనం ఫోకస్ చేసుకుని మనం ఆరోగ్యంగా ఉంటే మన చుట్టుపక్కల అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. అండ్ మనం హ్యాపీగా ఉంటే ఎదుటి వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వగలుగుతాం. ఏడ్చే వాళ్ళ దగ్గర ఎవ్వరు రారు, వచ్చినాక ఎక్కువసేపు ఉండరు. ఇప్పుడు హ్యాపీ, పాజిటివ్. నెగటివిటీ డెఫినెట్లీ చాలా మంది దూరంగా ఉంటారు. మనం పాజిటివ్గా ఉంటే మనం కూడా బాగుంటాం, మన హెల్త్ కూడా బాగుంటుంది, మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది, మన ఫ్రెండ్స్ అందరు కూడా బాగుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకంటే మీ జర్నీ గురించి, అలాగే ఈ 25 ఇయర్స్గా మీరు చేసిన ఛాలెంజెస్ గురించి, అన్నిటి గురించి మీరు షేర్ చేసుకున్నారు. అండ్ చాలా మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.